నా మాట వినండి. నేను పంపిన వారిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకుంటే నా తండ్రిని కూడా చేర్చుకున్నట్టు. లాజరు ధనవంతుని విషయంలో జరిగిన సంఘటన. తండ్రి అయిన అబ్రహామా, లాజరును ఒకసారి అక్కడికి పంపు, యాతనకరమైన స్థలంలోకి నా కుటుంబీకులు ఎవరు రావద్దు అన్నాడు. లాజరు పోతే ఎవరు నమ్మరు. అక్కడ మోషే ఏలియాలు ఉన్నారు. వాళ్ళ మాట వింటే వాళ్ళు తప్పించబడతారు. అలాగే నిన్ను ఆశ్రదించేవారిని ఆశ్రదించదను. ఎప్పుడు నిన్ను ఆశ్రదించేవారిని, ఇప్పుడు నేను నీ దగ్గరికి ఒక దేవుని సేవకుని వచ్చాను, లేకపోతే మీరు దేవుని నా దగ్గరికి వచ్చాను. నేను మిమ్మల్ని ఆశ్రదిస్తే నేను ఆశ్రదించబడతాను. చెప్పండి, నేను మిమ్మల్ని దేవుడు ఏర్పడి, నేను మిమ్మల్ని ఆశ్రదిస్తే నేను ఆశ్రదించబడతాను. మిమ్మల్ని ఆశ్రదించేవారిని నేను ఆశ్రదించను అన్నాడు. వింటున్నారా? మిమ్మల్ని ఆశ్రదిస్తే నేను ఆశ్రదించను. ఇప్పుడు నా బాధలన్నీ పోవాలి, నా కష్టాలు పోవాలంటే నేను ఎంతమందిని ఆశ్రదిస్తే అంత ఆశ్రదించబడతాను. నేను ఎంతమందిని దీవిస్తే అంత దీవించబడతాను. నేను ఎంతమందికి సాయం చేస్తే దేవుడు నాకు అంత సాయం చేస్తాడు. నేను ఎంతమందిని ధైర్యపరిస్తే దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు. నేను ఎంతమందిని ఆదుకుంటే దేవుడు నన్ను అంత ఆదుకుంటాడు. నేను ఎంతమందిని బలపరుస్తే దేవుడు నన్ను అంత బలపరుస్తాడు. మీరు ఏ కొలత కొలుస్తారో నేను అదే కొలత కొలుస్తాను. నేను ఎంతమందిని ద్వేషిస్తానో దేవుడు నన్ను ద్వేషిస్తాను. ఎంతమందిని దూషిస్తానో నన్ను అందరూ దూషించినట్టు చేస్తాడు. ఇది అసలు సంగతి. మీరు ఏం చేస్తారో ఇక మీకు అదే ఫలితం వస్తుంది. ఇప్పుడు ఇంకా తెలుగులో చెప్పాలంటే ఎవడు తీసుకున్న బొందలో వాడే పడతాడు. ఇప్పుడు ఎలక్షన్ల సమయం కదా, నేను ఈ పార్టీ ఓడిపోవాలి దేవా, ఆ పార్టీ ఓడిపోవాలి దేవా అని నేను అట్లా చేయను ప్రార్థన. మీలాగా నేను ఏ పార్టీ ఓడిపోవాలనుకున్నానో ఆ పార్టీనే అన్ని ఓడిపోయే శకలే చేయాలి. చెప్పండి, అన్నీ చెప్పండి. అన్ని వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా ఓట్లు పోగొట్టుకునే నిర్ణయాలుగా ఉండాలి. అంతే. చెప్పండి, వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా, వాళ్ళ చట్టాలన్నీ కూడా, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా, వాళ్ళ విధానాలన్నీ కూడా ఓట్లు పోగొట్టుకుంటే చేయాలి. ఇప్పుడు చూడండి, రిజల్ట్ వచ్చిన తర్వాత నెత్తినేసుకొని మనం తీసుకుని పొందాలి, మనమే పడ్డాము. అంటారా అన్నారో చూడండి, ఓడిపోయాను అంటారా అన్నారా? అట్లా చేస్తాను నేను. మీరు ఎట్లా చేస్తారు? పేరు పెట్టి ఇది ఓడిపోవాలి నాయనా, ఓడిపోవాలి అట్లా చేస్తారు. నేను అట్లా చేయను. వాళ్ళలోనే బైబిల్లో అలా రాస్తున్నది, మీకు జరగటంలే. ఒక మనిషి ఓడిపోవాలంటే ఏం చేయాలి అంటే, వింటున్నారా, వాళ్ళలో నుంచి ఒక అబద్ధాత్మ వచ్చి వాళ్ళలో ఉండి అన్ని అబద్ధాలు ఆడిస్తుంది అనమాట. చెప్పండి చెప్పండి, అన్ని అబద్ధాలు ఆడిస్తుంది. ఈజీ అనమాట. బైబిల్ మొత్తం చరిత్రలో కూడా ఉన్నది. 25 వచ్చింది. వింటున్నారా? ఏదైనా సరే లెక్కలు వచ్చిన లెక్కలు చాలా ఈజీ, ఇంగ్లీష్ వచ్చిన ఇంగ్లీష్ చాలా ఈజీ, తెలుగు వచ్చిన తెలుగు బాగా ఈజీ, హిందీ వచ్చిన హిందీ బాగా ఈజీ, డ్రైవింగ్ వచ్చిన డ్రైవింగ్ బాగా పోవాలి. ఎంత కష్టమో అసలు. అయితే నేను ఆశ్రదించు వారిని నేను ఆశ్రదించదను, నేను దూషించు వారిని అంతే. నన్ను దూషించే వారు నువ్వు ఏమి చేయనక్కర్లేదు. 37వ కీర్తనలో మొదటి వచనంలో ఈ మాట రాసింది, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేసే వారిని చూసి మత్సర పడకము, వారు త్వరగానే ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదు. ఇవన్నీ మరి అక్కడ ఓర్చుకోవాలంటే 37వ కీర్తన కదా, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకుము. కడుపంతా మనుషులతో అంటారు, వ్యసన పడద్దు అంటాడు దేవుడు. చెడ్డవారికి ఆల్రెడీ దేవుడు తీర్పు అయిపోయింది. వాళ్ళు నువ్వు వ్యసన పడ్డావు అనవసరంగా. దుష్కార్యాలు చేసినప్పుడు మత్సర పడుతుంది.
పండుగలకి నిన్న అంటారు కొత్తాలనిపిస్తుంది అంటారు కొత్తగా అంటారు అది మస్తరం అంటారు. అదేం చేయొద్దు వాళ్ళు త్వరగానే వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు. గడ్డి ఎంతకాలం ఉంది ఎందుకు వర్ష మామిడి చెట్టు లాగా కంది చెట్టు లాగా ఎండాకాలం తట్టుకుంటుంది గడ్డి తట్టుకోవచ్చు. ఆనకాలం నిలబడితే ఎండాకాలం ఆయన ఎన్ని నెలలు ఎండాకాలకి 6 నెలలు 9 నెలలు 9 నెలలు వింటున్నారా? కాబట్టి దయచేసి మీరు 8, 9 నెలలు అంతే. చెడ్డవారి నుంచి వ్యసన పడవద్దు, దుష్కార్యాలు చేసిన మత్సరపడవద్దు. వారు త్వరగానే పచ్చని గడ్డి వల్ల త్వరగా నిండిపోతారు, ఇంకా పచ్చని కూర వలనే వాడిపోతారు. ఇంకా భక్తిహీనులు ఇంటి మీద కొలిచే గడ్డిలాగుంటారట. ఇంటి మీద గడ్డి ముసురు పెట్టినప్పుడు నిగనిగలాడుతుంది, ఎండగొట్టినప్పుడు వాడిపోతుంది. కనుక మీరు చేయాల్సింది ఏంటంటే నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించంటే మీరు ఎంతమందిని ఆశీర్వదిస్తే మీరు పొద్దున్నే లేవంగానే వేకువనే తెల్లారుజానే లేచి మీరు ప్రార్థనలో అందరినీ ఆశీర్వదించండి, అంతా మీకు ఆశీర్వాదమే. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖమునుగాను నెమ్మదిగాను బతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేసి భయభక్తులు చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయాలని అది హెచ్చరిక. చూడండి, మీకు ఎవరైనా భూమి మీద సుఖంగా నెమ్మదిగా బతకాలంటే మీరేమో భర్తల మీద నేరాలు మోపుతారు, నువ్వు చేసుకున్న కానీ ఏం సుఖపట్టలేదు అంటే మీకు అసలు దేవుని జ్ఞానం జీరో అనమాట. ఎప్పుడు దేవుని జ్ఞానం జీరో. ఎంత లోక జ్ఞానంతో క్రైస్తవ మార్గం నడుస్తున్నారు. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందట? నిన్ను ఆశీర్వదించేవారిని మీకు ఆశీర్వాదం కావాలంటే అందరిని ఆశీర్వదించండి. మీరు నిన్ను దూషించేవారిని శపించదను, అందరిని ఆశ్రయించవద్దు. దేవుడు ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయించాలని కోరుతుండో వారిని ఆశీర్వదించు, అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. అంతేగాని బదాలు కనపడాలి అందరూ దేవుడిని అనుకుంటూ పోయారు. దేవుడు ఈరోజు మీ ద్వారా ఎవరిని ఆశ్రయించాలనుకున్నా వారిని ఆశీర్వదించాలి. ఎవరిని పడితే వారిని ఆశ్రయించకూడదు. అందరూ ఆశ్రయానికి వారు యోగ్యులు కారు. ప్రతి దానికి సమయం ఉంటుంది, దానికి ఆశీర్వాదానికి టైం ఉన్నది. ఆ టైంలోనే ఆశ్రయించాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఆశ్రయించకూడదు. నన్ను దేవుడు అయితే దర్శించడమే ఆశ్రయిస్తూ కనబడ్డాడు. కానీ వింటున్నారా? నేను చక్కగా నా అంతటా నేను మారేంత వరకు 3 సంవత్సరాలు గడిచిపోయింది, కానీ ఆశీర్వాదం లేదండి. దేవుడే ఆశ్రయిస్తే కూడా నా మీదకి ఆశీర్వాదం రాలేదు. ముఖాముఖిగా 5 సార్లు ఇట్లా దర్శనంలో ఆశీర్వదించాడు, కానీ 5 సార్లు ఆశ్రయించాను కూడా నా మీదకి ఆశీర్వాదం రాలేదు. ఎందుకు రాలేదంటే నా అంతటా నేను మారవలసిన చాలా విషయాలు ఉన్నాయి. అలాగే మీ అంతటా మీరు కూడా మారవలసిన చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, అబ్రాహాముని దేవుడు అన్నాడు, మరి ఆయనే నీతిమంతుడుగా మారడానికి 8 సంవత్సరాలు పట్టింది. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు పట్టింది? 8 సంవత్సరాలు. మళ్ళీ పరీక్షించడానికి 16 సంవత్సరాలు పట్టింది. నీతిమంతుడిగా మారడానికి 8 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఆ నీతిమంతుడిని పరీక్షించడానికి 16 సంవత్సరాలు పట్టింది. 8 × 16 24 తర్వాత సంతానం విషయంలో ఆశీర్వాదం వచ్చింది. ఇక మిగతా అన్నీ ఉన్నాయి, కానీ ఆ ఒక్క ఆశీర్వాదం లేదు. అట్లనే మీకు కూడా వింటున్నారా? నిన్ను ఆశ్రదించే వారిని ఆశ్రదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. నువ్వు ఎప్పుడైతే
ముందు ఆశీర్వదించే మార్గం నడుస్తావో, ఎంతమందిని ఆశ్రయించాలని దేవుడు కోరిండో అంతమందిని ఆశ్రయిస్తావో, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు ఆయనను నియమించున్నాడు. స్తోత్ర 21:6 కీర్తన. రోజు ఆశీర్వాద కారకులుగా ఉండాలి. మీరు కొంతమంది ఆశించబట్టడానికి మీరు రోజు కారకులుగా ఉండాలి. చదవండి. కనుక ఈరోజు ఎంతమంది నీ ద్వారా ఆశ్రయించబడాలని దేవుని ప్రణాళికలో ఉన్నదో అంతమందిని ఆశీర్దిస్తేనే నువ్వు సంతోషంతో ఉల్లసించినట్టు చేస్తాడు. అదే అన్నమాట. ఇది నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఆయనతో సవాసం చేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే నీకు అది అర్థం కాదు. అయితే దేవుడు మానవుని ఈ విధంగా ఉండటానికి దేవుడు నిర్ణయిస్తే ఇక మానవుని ఆలోచనలు వేరు, తలంపులు వేరు, ఆశలు వేరు, పొద్దున్నే లేవగానే వెతకటం వేరు, పొద్దున్నే పరిగెత్తే దిశ వేరు, పొద్దున్నే ఇక ఏమేం చేయాలో ఇక మీకైతే తెలుసు. ఆశీర్వాదం లేని వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. అందుకొరకే 14వ కీర్తనలో 3వ వచనంలో వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు. అంటే ఆశీర్వాదం పొందడానికి అనుకుంటే ఒక్కరు కూడా 53వ యెషయా గ్రంథంలో అందరూ దారి తల్లి బొత్తిగా చెడి ఉన్నారు అని రాసలేదా? లేదా మరి అప్పుడే కదా యేసుప్రభు భూలోకానికి వచ్చింది. అందరూ దారి తొలగిపోయి చెడిపోయిన స్థితిలో వచ్చిండు ఆయన భూలోకానికి. ఆయన శిలువ మీద మరణించిందే మానవ జాతిని ఆశించడం కొరకు. హల్లెలూయా. వింటున్నారా? 6వ వచనం, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే, మనలో ప్రతివాడు ఆశీర్వాదము రాదు. మీకు ఇష్టమైన తోలో మీరు నడిచిందనుకోండి, ఎంత ప్రమాదమో అది అసలు చెప్పడానికి లేదు. వింటున్నారా? 66 యెషయా 4లో రాసింది, నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడు లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినవాడు ఒకడు లేకపోయాను, నా దృష్టికి చెడ్డదైన ఇక దేవునికి ఇష్టం లేకుండా మనం దారి తెలిపోయి మనకి ఇష్టమైన దారి కోరుకొని మనకి ఇష్టమైనది అన్నీ మన ఇష్టం అనుకోండి, చాలా డేంజర్. మీరు బైబిల్ చదవలేదా? నేను ఒక్కసారి చదివినా, రెండోసారికి నాకు టైం లేదు. గుర్తుపెట్టుకున్నా ఎట్లా డేంజర్ మార్కులు ఉన్నాయో, ఎట్లా ప్లస్ మార్కులు ఉన్నాయో చూసి ఆ డేంజర్ అన్నీ పక్కన పెట్టింది. ఇక నా ఇష్టం కాదు, ప్రభావంతా నీ ఇష్టమే అనుకుంటే అప్పుడు ఆశీర్వాదం. అది కూడా మళ్ళా నేను చెప్తాను కదా, 3.5 సంవత్సరాల దానిక నేను ఆశ్చర్యకర మార్గం నడవలే. అంత ప్రయాసం అంతా వ్యర్థం చేసుకునే మార్గం నడిచాను. 3వ సంవత్సరం కళ్ళు తెరుచుకున్నాయి. కుక్కపిల్ల గట్ట పుట్టంగానే కళ్ళు తెరుచుకోవట, వారం రోజులకి 10 రోజులకి తెరుచుకున్నట్టు నాకు యేసు శిష్యులు కూడా అంతే. ఆ మేడగదిలో కళ్ళు తెరుచుకున్నాయి. మేడగదిలో కళ్ళు తెరుచుకోలే అంతకుముందు, మేడగదిలో రాకముందు. అది కూడా 10 రోజుల తర్వాత కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసయ్య ఎవరో మాకు తెలియదు అన్నారండి. 3.5 సంవత్సరాలు ఆయన పెట్టి ఉన్నారు, అన్ని చూసిండ్రు, చచ్చిపోయిన బతికిని చూసిండ్రు, నీళ్ళ మీద నడిచింది చూసిండ్రు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది దినంగా చూసిండ్రు, సమరయ స్త్రీ సంగతి చూసిండ్రు, గుడ్డోని సంగతి, చెవిటోని సంగతి, మూగోని సంగతి, ఉసకాలు సంగతి, చచ్చిపోయిన సంగతి. అసలు ఆయన చేసిన కార్యాలు ఇంకా అనేకం ఉన్నాయి. దాంట్లో ప్రతిదాన్ని వివరించి రాస్తే భూలోకమైన సరిపోదు, అట్లా రాయబడిన గ్రంథాలు పెట్టడానికి. అన్ని చూసిండ్రు. మళ్ళీ ఆయన ఎవరో నాకు తెలియదన్న ఆపదరాంగ స్వానం తీస్తారేమో అని అబద్ధం ఆడింది.
అబ్రహాం కనుక పానం తీస్తాడు అని ఆమె మా భార్య కాదు మా చెల్లి అన్నట్టు. ఇస్సాకు కూడా ప్రాణం తీస్తారేమని ఆమె నా భార్య కాదు మా చెల్లి అని చెప్పు, చెల్లి అని చెప్పు, నన్ను కాపాడింది అనవతలు చెల్లి అని చెప్పు. అట్లా ఉన్నది. అందుకొరకే ఎవరు చెప్పకండి, ఏ మనిషి నమ్మదగినాడు. కృప ఇది అంతే, ఇది కృపాయుగం. చెప్పండి, ఏ యుగం ఇది? ఇది కృపాయుగం, ఇది 3వ యుగం. ఒక 1000 సంవత్సరాలు అయితే ఒక యుగం, 2000 అయిపోయినాయి. 3వ దాంట్లో ప్రవేశపెట్టబడ్డాం. అది కూడా 24 సంవత్సరాలు గడిచిపోయింది. 25% అయిపోయింది, ఇంకా 75% ఉంది. కృప అంతే. నువ్వు దేవుని పని చేస్తే నువ్వు నీతిమంతుడు, దేవుడు చెప్పినట్టుంటే నువ్వు పరిశుద్ధుడు, ఆయన అడుగుజాడలు నడిస్తే నువ్వు పరిపూర్ణుడు, అంతే. ఇక వేరే చెప్పకండి నాకు. వేరే నువ్వు ఏ పని చేసినా పాపమే. అది పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు అడగకయే ఆలోచన చేయుదురు, నా ఆత్మ నిమింపని సంధి చేసిదురు. 30 యెషయా గ్రంథం 1-2 వచనాలు. యెహోవాకిదే లోబడని పిల్లలకు శ్రమ, పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక. పాపం అన్నమాట. పాప ప్రోగ్రాం నువ్వు కొత్తగా చేసుకోనక్కర్లే. దేవుని దగ్గర విచారణ చేయకుండా చేసిన పనులన్నీ పాపమే. దేవుని దగ్గర ఆలోచనలకు రాని పనులన్నీ పాపమే. అది సేవైనా పాపమే, పాట పాపమే, వాక్యం చెప్పడమైనా కూడా పాపమే. ఇప్పుడు అలాగే వాక్యం చెప్పడం కూడా పాపమే. హల్లెలూయా. అందుకొరకే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయినారు. మేలు చేయవాళ్ళు లేడు ఒక్కడు కూడా. మేలు నీ సొంత వాక్యం మేలు చేస్తుంది ఎవరికన్నా? నీ సొంత వాక్యం ఎవరైనా స్వస్థపరుస్తుందా? నీ సొంత వాక్యం ఎవరైనా ఆదరిస్తుందా? నీ సొంత వాక్యం ఎవరైనా ధైర్యపరుస్తుందా, బలపరుస్తుందా? ఏమి ఉండదు. వాక్యం చెప్పినప్పుడు మంచిగా అనిపిస్తే తర్వాత ఫలితం 0. చెప్పినోళ్ళకి 0, విన్నోళ్ళకి 0. చెప్పండి, చెప్పిన వాళ్ళకు 0నే, విన్నోళ్ళకు కూడా 0. అట్లా ఉండకూడదు. చెప్పిన ఆయనకి ఆశీర్వాదం ఉండాలి, విన్నోళ్ళకు కూడా ఆశీర్వాదం ఉండాలి. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించున్నావు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదించదను. నువ్వు మంచి పని చేయి, దేవుడు నీకు మంచి పని చేస్తాడు. యెహోవా నీతికలు జరిగించుచు బాధింపబడే వారందరికీ న్యాయం తీస్తాడు. దేవుడు కొందరికే న్యాయం తీర్చడానికి ఇది లోక సంబంధమైన గవర్నమెంట్ కాదు. ఇది దేవుని గవర్నమెంట్, ఇది దేవుని రాజ్యం. ఇది చెప్పండి, ఎవరి రాజ్యం ఇది? అందుకొరకే ఫిలిప్పు యేసుక్రీస్తును గూర్చి దేవుని రాజ్యమును గూర్చి అని రాసి ఉంటుంది. చదువుతారా? అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్పు అనే భక్తుడు సమరయ దేశానికి వెళ్ళి అక్కడ సువార్త పెట్టిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. ఫిలిప్పుట దేవుని రాజ్యమును గూర్చి 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను. దేవుని రాజ్యం అంటే దేవుడు నిన్ను పరిపాలిస్తానంటుండే. ఏమమ్మా దేవుని పరిపాలన కిందకు వస్తావా? అంత సుఖమే కలుగుతుంది, శాంతే కలుగుతుంది, అంత ఆశీర్వాదం ఉంటుందా? తప్పకుండా వస్తా అని అనేక మంది యేసుక్రీస్తు గురించి దేవుని రాజ్యాన్ని గురించి చెప్తే అందరూ ఇవాళ రేపు దేవుని రాజ్యం గురించి చెప్పటంలే. యేసుని పరిచయం చేస్తున్నారు. సైతాన్తో చేస్తే కాపురం సైతాన్తో చేయి, లేకపోతే కొద్దిసేపు దేవునితో చేయి, లేకపోతే నీ సొంత బుద్ధితో నడు అన్నట్టున్నది ఇప్పుడు లోకానికి. క్రైస్తవ సమాజం లోకంలో పరిశుద్ధాత్మ గురించి అస్సలే, దేవుని రాజ్యాన్ని గురించి అస్సలే చెప్పటం. అట్లా అలవాటు చేసారు, మొత్తం అలవాటు చేసి అంత చెప్పలేనంత దుఃఖపూరితమైన దినాలు. నిన్ను దుఃఖపడటానికి దేవుడు పిలవలే, ఆశ్రయించడానికి పిలిచాడు. నువ్వెంతమందిని ఆశ్రయిస్తావో అప్పుడు నేను ఆశ్రయించడానికి పిలిచాడు. నీ ద్వారా ఎంతమంది అప్పులు తీరుతాయో తర్వాత నీ అప్పులు తీరుతాయి.
నీ ద్వారా ఎంతమంది స్వస్థత కావాలో తర్వాత నీకు స్వస్థత ఇచ్చేది. నీకు ఎంతమందికి ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇల్లు వచ్చిన తర్వాత నీకు ఇల్లు అవుతుంది. ఇక నువ్వు రావటమే ఇల్లు దేవా అప్పులు లేవా తిప్పలు లేవా ఏది ఉండదు. పిల్లలు దేవా పెళ్లి దేవా. ఒకళ్ళు తొందరపడి పెళ్లి చేసుకుంటావు, తిక్కలను చేసుకుంటావు. ఒక తొందరపడి నీకు పిల్లలు అవుతారు, హార్ట్ బీట్ ఉండదు. చెప్పండి, హార్ట్ ఉండదు, బీట్ ఉండదు. ఒక ఆమె సాక్ష్యం ఉన్నది, హార్ట్ బీట్ సాక్ష్యం. 2-3 పోయిందట. నువ్వు నన్ను పిల్లలు అడగలేదు, నేను ఇయ్యలేదు, కాబట్టి హార్ట్ ఉండదు, బీట్ ఉండదు అన్నాడు కదా. అట్లయితే 3వసారి దేవా నాకు పిల్లలు కావాలి ఏడ్చుకుంటే బాగా ప్రార్థన. అప్పుడు లోపల లేని బిడ్డని ఇచ్చాను దేవుడు. యూట్యూబ్లో ఉంటుంది ఒక అమ్మ సాక్ష్యం. ఇగో రాజేశ్వరి గారి తలకపుతుంది, ఆమెను అడుగు. ఆ సాక్ష్యం విన్నది, చదివింది, నీకు చెప్తుంది. ఎవరన్నా హార్ట్ బీట్ కథలు ఎవరైనా కేసులు ఉంటే చూడండి. హార్ట్ బీట్ కేసులు ఉంటే అక్క ఎవరో చెప్పమంటే చెప్తాను. నాకు 2-3 పట్టిపోయాను, ఎందుకు ఇచ్చిన దేవా అన్న. తర్వాత బాగా పట్టుదలతో అడిగితే చూడండి, అన్న బాగా పట్టుదలతో అడిగింది, శ్రేష్టమైన కుమారుడు ఇచ్చింది తెలుసా. శ్రేష్టమైన స్వాస్థ్యము మనకు కలిగాను. 16వ కీర్తన చదవండి. కీర్తన 16లో రాసి ఉంటుంది, శ్రేష్టమైన స్వాస్థ్యం. చెప్పండి, ఏ స్వాస్థ్యం ఏటో? 6వ వచనం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగి. శ్రేష్టమైన స్వాస్థ్యం అంటే లోపం లేని కుమారుడు. చెప్పండి, లోపం లేని కుమారుడు ఎవరు? యేసుప్రభువే. కనుక వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయించమని చెప్పి అనగా అబ్రాహాముతో అబ్రాహాము ఏం చేశాడు? వెంబటే దేవునికి లోబడి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. చూపెడతా అన్నాడు అంతే. ఏ ఊరు ప్రభా, అడ్రస్ ఎక్కడ ప్రభా అని అడగలే. వింటున్నారా? మీరు కూడా ఎందుకు, ఎప్పుడు, ఎట్లా, ఏమిటి అనే ప్రశ్నలు లేకండి. సేవ అంటే ఎస్ అంటే ఎస్ అనండి, నో అంటే నో అనండి. మీరు అవునంటే అవును అనాలా, కాదంటే అంతకు మించి పలకకూడదు. ఇక యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం, వారు ఎరగని మార్గమును గుడ్డివారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరగని త్రోవల్లో వారు నడిపింతును, వారు ఎదుట చీకటిని వెలుగుగా. దేవుని సేవ చేయడానికి నీకు కళ్ళున్నా లేనట్టే ఉండాలి. వింటున్నారా? చెవులున్నా అనరాదండి, ఇప్పుడు అన్నమాట అనొచ్చు కదా. చెవులున్నా లేనట్టే నోరున్నా, నా మాట అబద్ధమైతే దావీదు భక్తుని అడగండి, నేను చెవిటివాడనట్టు వెనక విన్నాను, మూగవాడనట్టు నోరుతో వచ్చిన, నేను వినలేని వాడనైతే ఎదురు మాట పలకలేని వాడనైతే. 38వ కీర్తనలో 13-14 వచనాలు. చెవులున్నా లేనట్టే ఉండాలి అంటే అర్థమైంది, రోషానికి రావద్దు అన్నమాట. చెప్పండి, ఏం రావద్దు? చెప్పండి, ఏం రావద్దు? మిమ్మల్ని ఎవరన్నా కుంగదీశ మాట్లాడుతూ కుంగిపోవద్దు. మిమ్మల్ని ఎవరన్నా హెచ్చించే మాటలు మాట్లాడుతూ హెచ్చిపోవద్దు. చెప్పండి, హెచ్చించినప్పుడు హెచ్చిపోవద్దు, కుంగదీసినప్పుడు కుంగిపోవద్దు. నువ్వు చెవులు లేకపోతే అట్లనే ఉంటావు. ఆ చెవులు లేకపోతే ఆ మాటలు మీకు వినబడవు కాబట్టి మీ దగ్గర రియాక్షన్ ఏమి ఉండదు. చెప్పండి, రియాక్షన్ ఏముండదు. ఇప్పుడు వచ్చిన కథ అంతా రియాక్షన్ తోటి ఉంది. మనకు వచ్చిన గోస అంతా దాంతో వచ్చింది. నేనైతే ఏమన్నాను, ఈ మధ్యన యూట్యూబ్లో వస్తుంది కదా, నీ గురించి అందరూ చెడ్డగా పలుకుతున్నారంటే కుక్కలు మొరుగుతాయి.
వింటున్నారా? నేను మార్వాడి స్టేట్ కింద పనిచేసిన, ఇప్పుడు కాదు 40 సంవత్సరాల క్రితం. అన్న ఆ స్టేటు గురించి వాళ్ళందరూ చాలా చెడ్డ మాట్లాడుతున్నారు. అరే హాత్ చల్తే రైతా కుత్తే బోల్తే రైతే రే అన్నాడు. అది మామూలు అర్థం కాదు, ఆయనకి పరలోకం కూడా ఉంటుంది మార్వాడి స్టేట్కి, తెలుసా? అరే హాత్ చల్తే రైతా కుత్తే బోల్తే రైతా అన్నాడు. అంటే ఏనుగు పోతా ఉంటే కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి. మురిగిన కుక్కకెల్లా ఎంబడిపడి తరుముతుంది. అది తరవదు. తొండ ఒప్పుకుంటా, చెవులు ఒప్పుకుంటా, తోకు ఒప్పుకుంటా, రాజు అలాగా పోతూనే ఉంటుంది టీవీగా. ఆయన కుక్కకు వెనక్కి తిరిగి వస్తుందా? పోదు. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినాక ఎంతమంది మనం ఎన్నో అంటూ ఉంటారు, ఏమో చేస్తూ ఉంటారు, ఏం పట్టించుకోరు. చెవిట్లో లాగుండా మొగం లాగుండా మనం నిత్యం ఆశ్రయానికి కారకుడుగా ఉన్నట్టు అతన్ని నియమించాడు. నేను ఒకసారి ఒక దేవుని సేవకుని వర్తమానం చదివాను. పాల్ దినకరణ్ గారు తెలుసుగా మీకు చాలామంది. లేయా కార్లో డ్రైవింగ్ చేసుకుంటే సిటీలో పోతున్నాడు. అక్కడ సిగ్నల్ పడుతుంది కదా అప్పుడప్పుడు. ఒకేసారి సిగ్నల్ పడకముందు ఆ వ్యక్తి రాకపోతే ఈయన సిగ్నల్ పడకుండా ముందే బయటికి వెళ్ళిపోయాడు అనమాట. ఆ రెడ్ సిగ్నల్ రాకముందు, ఆగమైన సిగ్నల్ రాకముందు బయట సైకిల్ అయ్యన ఒకేసారి కారు ముంగడి తీసుకొచ్చాడు. ఒక్కసారి ఆయన బ్రేక్ వేసి ఒక్కసారి ఆగాడు. ఆగితే ఆ వ్యక్తి అరే పాలు దినకరం అని చెప్పి ఆ అద్దం నుంచి తలకాయ లోపల పెట్టి సార్ నన్ను దీవించండి అన్నాడు. ఆయన కోపం కాదు, దేవుడు నన్ను పోకుండా అడ్డం తీసుకొచ్చిండు, కారుకు సైకిల్ అడ్డం పెట్టిండు. మళ్ళీ పైనుంచి అబ్బా ఎవడరా వీడు అని అనుకున్న మనసులో మళ్ళీ పైనుంచి నా అభిమానే, నన్ను ప్రేమగా పిలిచేటోడే, నేనంటే గౌరవించేటోడే తలకాయ లోపల పెట్టి సార్ నన్ను ఆశీర్వదించాడు. ఇక ఆయనకు ఒక్కసారి కోపం వచ్చింది, మళ్ళీ ఒక్కసారి ఆశీర్వదించాలి. ఎట్లా చేయాలి చెప్పండి? సుర్రని మంట మండింది ఒక్కసారి, మళ్ళీ ఏమంటే ఆశీర్వాదం కోరింది. అందుకొరక మనం ఎప్పుడు స్మూత్గా ఉండాలి, ఎప్పుడు ఆశీర్వదించడానికి యోగ్యులంగా ఉండాలి. మనం యోబు చూడండి, ఆయన శిష్యులు, ఆయన స్నేహితులు ఎంత అనరాని మాటలు, వినరాని మాటలు, పలకరాని మాటలు, ఆఖరికి మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకే కర్తలు కానీ, పిల్లల్ని పోగొట్టుకొని నేను ఏడుస్తుంటే, ఆరోగ్యం పోగొట్టి నేను ఏడుస్తుంటే, ఆస్తి పోగొట్టి నేను ఏడుస్తుంటే, ఒక్క మాటన్నా ఆదరణకరణ మాట పలికినా మీరు? అరే నువ్వు ఏం పాపం చేసినవో, ఎంత దారుణం జరుగుతుందా, ఎక్కడన్నా 10 మంది పిల్లలు పోతారా అని ఎన్ని అనరాని మాటలు అన్నారు. యోబుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, అతడు యథార్థవంతుడు, అలాంటి భక్తుడు ఊజు దేశంలో లేడని చెప్పాడు. అవునా? దేవునికో ఒక్క తప్పు కనబట్టలేదు, ఈ స్నేహితునికో చెప్పలేని తప్పులు మాకు చెప్పట్లేను, రహస్య పాపాలు ఉన్నాయి నీ లోపల అంటాడు. దయచేసి జాగ్రత్తగా వినండి. అందుకొరకే వారు ఎరగని మార్గమును గుడ్డివారిని కాదు, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో వారు ఇంతకు ముందు వెళ్ళని త్రోవను సురక్షితంగా దాన్ని దాటిపోవచ్చున్నారని రాసింది. నేను దేవుని నమ్ముకున్న మా నాన్నకు, మా అమ్మకు, మా భార్యకు, మా అత్తగారికి, మా మామగారికి, మా అన్నదమ్ములకు, మా అక్కజనులకు, మా బలగానికి, మా బంధువులకు ఎవ్వరికి దేవుని మార్గం తెలియదు. నీ ఇంట్లో కూడా అలానే ఉందో నీ పరిస్థితి. కానీ వారు ఎరగని మార్గంలో దేవుడు వారిని సురక్షితంగా దాటిపోజేస్తున్నాడు. చదవండి ఆ మాట. లేదా 4వ వచనం, 3వ వచనం, అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితంగా. కొత్త తోవలో ఎవరైనా సురక్షితంగా పోతారు? కొత్త తోవలో ఇంకా టైం ఎక్కువ తీసుకుంటారు. కొత్త తోవలో దారి దొరకక స్లోగా పోతారు, కానీ స్పీడ్గా పోతుంది. ఏంటో తెలుసా? నేను 36 సంవత్సరాలు బాగుపడనని 3 సంవత్సరాలనే బాగుపడటం స్టార్ట్ అయింది. 36 సంవత్సరాలు బాగుపడటం వల్ల దాని దారే దొరకలేదు అసలు. ఎన్నో రంగాలలో అడుగుపెట్టిన, అన్నీ ఉత్తది అయిపోయింది. కానీ దేవుని దగ్గరికి వచ్చిన ఏం చేయనక్కలేమా, ఏం చేయొద్దు, వాదాలు పెట్టుకోవద్దు, వాగ్వాదాలు పెట్టుకోవద్దు. ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలం పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను,
వ్యాజ్యము తీర్చుకుంటూ మనం కూడుకుందాము రండి అంటే అర్థమైంది తెలుసా? గాజులు తీయొద్దని ఎక్కడ రాసినది అంటారు కొంతమంది, నగలు తీయమని ఎక్కడ రాసినది అంటారు కొంతమంది. అట్లంటే మరి బొట్టు తీయొద్దని ఎక్కడ రాసింది, తీసేవని ఎక్కడ రాసింది, బొట్టుని తీసుకొచ్చింది మరి కదా. మరి అది తీస్తారు, అది మాత్రం ఎవరు చెప్పకుండా తీస్తారు. మరి ఏమో మొత్తం 100 సార్లు చెప్పినది ఇయ్యరు. ఇలాంటి వాద్యాలు మీకుంటే ఏ మానవంతో మీరు వాద్యం ఆడకండి. ద్వీపములారా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి, వ్యాజ్యము తీర్చుకుంటూ మనం కూడుకుందాము రండి. ఇంకా చదవండి. ఇది మెయిన్ ముఖ్యం ఎవరికైనా. దేవుడు మిమ్మల్ని ఇంతకు ముందు వెళ్ళినంత వాళ్ళు సురక్షితంగా తీసుకుపోవాలంటే మోసపోకుండా, నష్టపోకుండా మీరు గమ్యం చేరుకోవాలనుకుంటే, మీరు అనుకున్నది సాధించుకోవాలనుకుంటే, దేవునిలో మీరు అనుకున్నది సాధించుకోవాలనుకుంటే వాద్యాలకు పోకండి, వాదాలకు పోకండి, తర్క వితర్కాలు పోకండి, మౌనంగా ఉంటే నేర్చుకోండి. దేవుని దగ్గర పోయి నన్ను వాద్యం ఆడదలుచుకుంటే దేవుణ్ణి అడగండి. నేను రక్షించింది ఆయనే, నేను ప్రాణం పెట్టింది ఆయనే, పరలోకం తీసుకుపోయేది ఆయనే, భూమి మీద ఆశ్రదించేది ఆయనే, ఆశ్రయానికి వారసులు గుండా పిలిచింది ఆయనే. కనుక ఆయన దగ్గర పోయి తెచ్చుకోండి వాద్యాలు ఏదైనా ఉంటే. ఏ సేవకుని దగ్గరికి, ఏ భక్తుని దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే ఎవరికి పరిపూర్ణంగా తెలియదు. ఇప్పుడు ఎవరికి పరిపూర్ణంగా దేవుడు వారికి ఎంత బయలుపరిచాడో అంతే తెలుసు, ఎక్కువ తెలియదు ఎవరికి. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించవాడిని తూర్పుని రేపి పిలిచిన వాడు ఎవడు? ఆయన తనకి జనములను అప్పగిస్తున్నాడు, రాజులను లోబరుస్తున్నాడు, ధూళి వల్ల వారిని అతని ఖడ్గమునకు అప్పగిస్తున్నాడు, ఎగిరిపో పొట్టు వల్ల అతని వెంటికి వారిని అప్పగిస్తున్నాడు, అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించను? ఆది నుండి మానవ వంశను పిలిచిన వాడని యెహోవానగు నేను మొదటి వాడను, కడవరి వారితో కూడా ఉండవాడు. నీతోటి కూడా ఉండు, నాతోటి కూడా ఉండు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, మనం ఎవరి దగ్గర వెళ్ళకూడదు. ఏ సంస్థ నాయకునికి ఏం తెలియదు, కొత్త మొదలేది తెలియదు, ఏ ప్రవక్తకు ఏ సేవకునికి తెలియదు. ప్రవచించమనుడు ప్రవచిండు, అంతే తెలుసు ఆయనకు. మీరు అనుకుంటారు ఆయన ప్రవచనం చెప్పిండు, మొత్తం అన్ని సంగతులు అన్నీ తెలుసు అనుకోండి. అది అబద్ధం, పచ్చబద్ధం తెలుసా. ఇప్పుడు చూడండి, రేపు ఎలక్షన్లలో చూడండి, తారుమారు అనండి, తారుమారు. మళ్ళీ వెనక్కి తిరిగి యూట్యూబ్లను చూడండి, అన్ని అబద్ధాలు ఉంటే చూడండి, ఎన్ని అబద్ధాలు ఉంటే చూడండి. మళ్ళీ మామూలు కూడా కాదు. లేలుయా, జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. వింటున్నారా? లేలుయా. దేవుడు అంటాడు, వారు ఎరిగిన మార్గంలో గుడ్డివారిని తీసుకొని వస్తాను, వారు ఎరిగిన తోల వారిని నడిపిస్తాను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను. చీకటి అంటే నాపులు తీరం, మేము బాగుపడం. బాగుపడే విషయం అయితే మీ ఇంట్లో రోజు ఎన్నిసార్లు అన్నారో, అసలు ఎన్నిసార్లు భార్య భర్తలు పాడిపడడం చిట్టపట్టలు అయితే ఎన్ని 100 సార్లు అంటారో. వాళ్ళు పొద్దున్న నుంచి లేస్తే సాయంత్రం వాళ్ళ జీవితకాలం 1 సంవత్సరానికి ఎన్నిసార్లు అంటారో. ఈ కొంపలు బాగుపడతాం ఎన్ని అంటారో అసలుగా చెప్పొద్దు. అసలు దేవుని నమ్మినాక ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. బాప్తిసం తీసుకున్నాక, దేవుని తిరిగినాక, ఆత్మ పొందినాక. ఎన్నున్నారా? వారి ఎదుట చీకటిని వెలుగుగాను. 112వ కీర్తనలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునని రాసింది. నువ్వు ముందు యథార్థత అంటే తెలుసుకో, యథార్థంగా నడుచుకోవడం నేర్చుకో. అప్పుడు నీ అప్పులు తీరుతాయి, అప్పుడు నీకు సంతోషం, అప్పుడు నీకు సమాధానం, అప్పుడు నీకు ఆశీర్వాదం, నువ్వు అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండటం, ఇవన్నీ ఆటోమేటిక్గా నీకు అబ్బిపోతాయి. కనుక వంకర తోవను చక్కగాను చేయుదును. మీరు అనకండి ఆ మనిషి మారడు అనకండి. దేవుడు తలుచుకుంటే నిమిషాలు మారుస్తాడు. అలాంటి కానిపోయిన మాటలు మాట్లాడకండి, దేవుని కోపం పుట్టిస్తారు. మళ్ళీ మీరు ఎప్పటికీ దేవుని ఉగ్రతలో ఉంటారు. నేను వారిని విడవక ఈ కార్యం చేయదును. దేవుడు విడవను అంటాడు. నువ్వెవరు? ఇక నువ్వు బాగుపడవరా?
నువ్వు బాగుపడవే అని ఎవరు నువ్వు అంటే తీర్పు తీసాను నువ్వు ఎవరు అసలు? ఇంకోసారి అట్లా అనకండి, వాపస్ తీసుకోండి ఎవరన్నా ఎప్పుడనంటే. వింటున్నారా? వింటున్నారా? విన్నారు మంచిదే, జ్ఞాపకం ఉంచుకోండి విన్నదాన్ని. వింటున్నారా? హల్లెలూయా. దేవుడు అసలు దేవుని జ్ఞానం వేరు, మనుషుల జ్ఞానం వేరు. అసలు దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. దేవుని ఉపాయం వేరు, మన ఉపాయం వేరు. ఒక దేశం మీదకి ఒక యుద్ధం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పిండు, ఇగో ఈ ఊరిని మీరు దోసుకోవాలనుకుంటే నేను ఒక మాట చెప్తా, ఆ మాట ప్రకారం నడవండి. ఈ టేబుల్ అంతా ఒక ఊరు అనుకోండి, ఇక్కడి నుంచి కొంతమంది వచ్చి వీళ్ళని రెచ్చగొట్టండి, ఈ ఊరోళ్ళని రెచ్చగొడితే ఇట్లా వచ్చి రెచ్చగొట్టండి, రెచ్చగొడితే అందరు వచ్చి వీళ్ళని తరుగుతూ ఉంటారు. తరుగుతా అంటే వెనక ఒక గుంపు ఉండండి, వీళ్ళని తరవంగానే ఊళ్ళోళ్ళందరూ మగవాళ్ళందరూ బయటకు వస్తారు. రాగానే ఈ ఊరికి అగ్గి పెట్టండి. వెనుక ఒక గుంపు, 2 గుంపులు చేసింది దేవుడు, ఉపాయం ఇచ్చింది దేవుడు. 2 గుంపులు చేసి ఒక గుంపు ముందు ఉండండి, ఒక గుంపు వెనుకుండండి. ముందు గుంపులు వచ్చి రెచ్చగొట్టి వీళ్ళందరినీ లేపి దొంగ 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 అంటే ఇంటి వాళ్ళందరూ రూపుతారు దొంగ పెట్టుబడి. వాళ్ళు వెనుక గుంపు నీళ్ళంతా దోసుకుని అట్లా చెప్పింది అనమాట. ఊరంతా గాలబెట్టిండు అన్నాడు. అట్లనే చేసింది. బైబిల్లో ఇస్తుందంటే ఎన్ని ఉపాయాలు అంటే అన్ని ఉపాయాలు ఇస్తాడు బాగుపడటానికి. మన 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 తెలివితేటలంతా తెల్లారినట్టు ఉంటుంది, అంతుంది. కనుక మీరు నేను ఉద్యోగం చేస్తే బాగుపడతా, వేడి నీళ్ళకి సన్నీళ్ళు, సన్నీళ్ళకి ఏ నీళ్ళు, పిచ్చి పిచ్చి మాటలు వాడకనుకండి. ఇంకోసారి ఏ నీళ్ళట సన్నీళ్ళట, ఆయన కొన్ని నీళ్ళట ఏమో ఎక్కువ నీళ్ళట, ఏమో వేడి నీళ్ళట ఆయన సన్నీళ్ళట. ఇటువంటి మాటలు వాళ్ళకెక్కడిని తెలివితేటలు ఉపయోగించకండి. దేవుని తిరగండి, దేవుడు చెప్పినట్టు చేయండి. ఉత్తగానే తేలికగా అతి త్వరలో బాగుపడతాం. వింటున్నారా? వింటున్నారా? ఇవాళ ఎస్తేరక్క ఇంట్లో గృహప్రవేశం అయింది. వింటున్నారా? వేడి నీళ్ళు సన్నీళ్ళు, సన్నీళ్ళు ఏ నీళ్ళు కాదు. వింటున్నారా? 2000 వచ్చేటట్టు ఉద్యోగాన్ని పోతే దేవుడిని ఆశ్రయిస్తానడట. వింటున్నారా? ఆశ్రయించి చూపించండి. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఎక్కడ దొంగతనం చేసుకొచ్చిందో ఇవన్నీ అడగండి. 5 రొట్టెలు 2 చేపలు 5000 మంది తిన్నారు. ఎట్ట తింటారు 5000? ఇంకా 12 గుంపలు ఎట్ట మిగులుతాయి అనకండి, పిచ్చి పిచ్చి మాట మాట్లాడండి. రాత్రంతా చేపలు పడలేదు, పొద్దున్నే 2 దోణిలు ఎట్లా పడతాయి ఇట్లా అనకండి. వాడు చచ్చి 4 రోజులు చచ్చినోడు ఎట్లా లేస్తాడు అనకండి. లేచుడు కాదు, ఊరోళ్ళు సగం మంది మారారు. హల్లెలూయా. జాగ్రత్తగా రండి, నమ్మండి అంతే, ఎదురు మాట్లాడకండి. వింటున్నారా? ఎదురు మాట్లాడితే ఎప్పుడు అక్కడే ఉంటాను, కథలో కదలో. అందుకొరకే ఎక్కువ తక్కువ మాట్లాడకండి. దేవుడు మిమ్మల్ని చీకటి నీ వెలుగుగా చేయబోతున్నాడు. నేను బాగుపడను అనుకున్న వాళ్ళు బాగుపడబోతున్నారు. నాకు స్వస్థత కలగదు అనుకున్న వాళ్ళు స్వస్థత పొందబోతున్నారు. నేను ఫెయిల్ అవుతాను అనుకున్న వాళ్ళు పాస్ కాబోతున్నారు. నాకు ఉద్యోగమే రాదు అనుకున్న వాళ్ళకి ఉద్యోగం రాబోతుంది. నాకు పెళ్లి కానే కాదు అనుకున్న వాళ్ళకి పెళ్లి కాబోతుంది. నాకు పిల్లలు పుట్టరు అనుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టబోతారు. నేనే ఎంతోమందిని మా సంఘంలో అనుకున్నా, ఇంత పుట్టి దాన్ని ఎవడు చేసుకుంటాడు అనుకున్నా. చేసుకున్నాడు, ఒక బిడ్డ కూడా పుట్టింది మళ్ళీ పోయేసరికి. ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, 100 సంఘాలు. చేసుకుంటూ ఇంత అనుకున్నాను. ఇట్లా అస్సలు అనుకోకూడదు. నేను ఎవరు చెప్పలేదు, దేవారి గారు అనుకున్నప్పుడు మనం మనిషిని చూసి అంచనా వేస్తాం కథ. అట్లా ఏకండి ఇంకోసారి అయిపోయింది ఇక తెలుసో తెలియకో స్టేషన్ ఉండొచ్చు. ఎప్పటి నుంచి మీ తలకాయతోటి ఏం పని పెట్టకండి, అసలు దానికి మీ తలకాయకి అసలే పని పెట్టకండి. హల్లెలూయా. వంకర తోవలు చక్కగా చేస్తానంటాడు. నిన్న నేను ధ్యానం చేసుకున్నాను, దేవుడు వంకరగా చేసిందని ఎవడు చక్కగా చేస్తాడని ప్రసంగి గ్రంథంలో చదువుకున్నాను. దేవుడే చక్కగా చేస్తాడు, వంకర తోవలని చక్కగా చేస్తాడు. తెలుసా? వాళ్ళ దురలవాట్లన్నీ మానిపిస్తాడు, వాళ్ళ చెడ్డ అలవాట్లన్నీ, వాళ్ళ వ్యసనాలన్నీ వ్యసనం అంటే మానలేని అలవాటుని వ్యసనం అంటారు. ఆయన మన వ్యసనములను వహించను అని రాసి ఉంటుంది 53 యెషయాలో.
పాపాలే కాదు, వ్యసనాలు కూడా. వ్యసనాలు అంటే మానలేని అలవాట్లు అన్నమాట. మానలేని అలవాట్లు. కొంతమంది గుట్కా, కొంతమంది పాను, కొంతమంది సిగరెట్, కొంతమందికి మందు కొట్టడం, కొంతమందికి తిట్టడం, కొంతమందికి ముచ్చట్లు పెట్టడం, కొంతమందికి చెవుల ఊరికే పుల్లలు పెట్టి గెలకటం. ఇవన్నీ వ్యసనాలు అనమాట. నువ్వు మానలేని అలవాట్లన్నీ వ్యసనాలు అంటారు. అది ఏదైనా కావచ్చు. వ్యసనాలు అంటారు. ఆయన ఒక్క మాట నీతో మాట్లాడితే నీ వ్యసనాలన్నీ, ఒక్క మాట నీతో మాట్లాడితే వంకర తోవలన్నీ, ఒక్క మాట మాట్లాడితే నీ చీకటి జీవితం అంతా, ఒక్క మాట నీతో మాట్లాడితే గజ్జల కొండ అని ప్రకాశం జిల్లా మీటింగ్ పెడుతున్నాం ఒక చోట అర్ధరాత్రి. ఇట్లనే వాక్యం చెప్తున్నా స్టేజ్ దగ్గర నుంచి. గుడికంతా అయిపోయింది, నేను వాక్య ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ నుంచి దేవుని వెలుగు తేజస్సుతో వెళ్ళి వెనక లైన్లో నిలబడ్డ అమ్మకు ఠాక్కును కొట్టుకున్నది అంతే. ఇక్కడి నుంచి వెళ్ళి ఒక్కసారి గల్లమని వారు ఏడిసి రొమ్ము కొట్టుకొని ఏడిసి, ఎలాంటి స్త్రీ అంటే ఆ గ్రామాన్నంతా అపవిత్రం చేసే స్త్రీ. దెబ్బకే మార్పు చెంది ఆ ఊరంతా ఆశ్చర్యపోయింది. ఏమో మారటమైంది, నడతంతా మార్చేసుకుంది, ఆలోచనలన్నీ మార్చింది, తలంపులన్నీ మార్చేసుకున్నది. గజ్జల కొండకు నన్ను పిలిస్తే, ఇప్పుడు గుంటూరు నన్ను పిలిస్తే సంఘ కాపరి సంఘస్థులు పిలిచిందని రాస్తారు, ఆహ్వానించువారని రాస్తారు. కానీ గజ్జల కొండకు నాకు పిలిస్తే గ్రామస్తులని రాసి ఉంటుంది. చెప్పండి, ఎక్కడన్నా చూసినా, ఎక్కడన్నా రాసిన, ఎక్కడ ఎవరైనా పాంప్లెంట్ అలా చూసినా గ్రామస్తులు అనగా. గజ్జలకొండకు నా పాంప్లెట్స్ ఉన్నాయి. గజ్జలకొండ 3-4 మీటింగులు పెట్టాం, పబ్లిక్ మీటింగులు. గ్రామస్తులని రాసి ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రామంలో ఏది ఉన్నదో దాన్ని దేవుడు శుద్ధీకరిస్తున్నాడు. వంకర తోవలన్నీ చక్కగా చేస్తున్నాడు. లేలుయా. చీకట్లో వెలుగు కలిగింది ఆమెకు. ఏం కలిగింది ఆమెకు? వెలుగు వచ్చేసింది నా దగ్గర. వంకర తోవలు చక్కగాను చేయదును. దేవుడు చేయగలడు, చేస్తానంటే చేస్తాడు అంతే. ఎట్లా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, డేట్ ఎప్పుడు, ఎన్ని రోజుల తర్వాత, 10 రోజుల, 20 రోజుల, నెల రోజుల అనకండి. నన్ను దేవుడు వేస్తేడే డైరెక్ట్ 5 సార్లు ఆస్వాదిస్తే కూడా నేను మార్పు చెందేంత వరకు అది జరగలేదు. ఒక్కొక్కరికి ఒక తీరుగా. కొంతమందిని దేవుడే జోక్యం చేసుకుంటాడు, కొంతమందిని మనమే సరి చేసుకోవాలి. ఆయన ఇష్టం. మరి వాళ్ళకి అట్లా వీళ్ళకి ఇట్లా ఆయన ఇష్టం. నీకు ఒక ఆయనకి ఊరు బయట తీసుకుపోయి కింద మూసి కళ్ళకు రాసి, ఇప్పుడు ఎట్లా కనబడుతుందంటే మనుషులంటే చెట్లలా కనబడుతుంది. మళ్ళీ ఒకసారి ప్రార్థన చేస్తే ఇప్పుడు ఎట్లా అంటే నా మంచి మాట. ఇంకొక అతనికి నువ్వు నమ్ముతున్నావా అని కళ్ళని ఇస్తాడు. నమ్ముతున్నాను ప్రభు అంటే నేను నమ్మకం సుపని కలుగును కాక వెంబటే కళ్ళు వచ్చాయి. ఇంకొకరికి సులోయమని కోనేటికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కోమన్నాడు. అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. అట్లా రకరకాల, అందరికీ ఒకటే పద్ధతి కాదు. స్వస్థత ఒకటే, కానీ ఒకే పద్ధతి కాదు. అట్లనే ఇక్కడ చీకట్లో వెలుగు పుడుతుంది అంటాడు. వంకర తోవలు చక్కగైతే అంటాడు. నేను వారు విడవక ఈ కార్యములు చేస్తా అంటాడు. దేవుడు చేస్తానంటే చేస్తాడు. మీ అదృష్టం మిమ్మల్ని విడవకుండా మేము బట్టి పడి చేస్తాడు ఈ పనులు. నువ్వు విడిచిపెట్టినా నేను విడవడట. నేనైతే యేసుదేవుని నమ్ముకున్నాక నేనన్నా ఆయనతోటి నేను అసలు విడవనన్నాను. అసలు రివర్స్. అసలైతే ఆయనే మనని విడవడు ఎడబాయడం రాసింది. నేనన్నా నువ్వు నాకు సాయం చేయకుండా అప్పు తెచ్చకుండా ఎన్ని సంవత్సరాలను పరీక్ష చేస్తూ చేసుకో. ఇప్పటికే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది. ఇంకా ఎన్నేళ్ళు పరీక్ష చేసుకుంటూ చేసుకో. నేను మాత్రం నేను విడిచేది లేదు, ఎడబాసేది లేదు. నువ్వు నాకు అర్థమైపోయావు, నువ్వెవరు విడవను, నిన్ను ఎడబాయనన్నా. లేలుయా అనుకుంటే రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. అబ్రహాం అనుకున్నట్టు 3 సంవత్సరాల తర్వాత నా లోపల నేనే అనుకున్నా. రోజు దేవుడు చెప్పినట్టే చేస్తున్నా. పూటకు ఎవరికి ఇవ్వమంటే ఏ మాట చెప్పమంటే అట్లా చేస్తున్నా. ఇంకా నన్ను ఎప్పుడో అనుకున్నా అంతే. ఆ నెల నుంచి ఆశీర్వదించిన. లేలుయా అంటే నేను కూడా అట్నే అనుకుంటే అట్నే వస్తుంది గారు. మరి నువ్వు అడిగి చూడు నీ టైం ఎప్పుడు మరి. లేలుయా కనుక దయచేసి ఇప్పుడు చూడండి, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటికి వెళ్ళాను.
బయటికి వెళ్ళిన దేవుని ఆలోచన ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను ఎర్రగా చూపించి ఫరో సైన్యాన్ని పురుగొల్పి ఆ ఎర్ర సముద్రంలో తీసుకొచ్చి మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలకు మన ఎన్నడూ శత్రువులు లేకుండా చేయాలని దేవుని ప్లాన్, దేవుని ఆలోచన. మానవుని ఆలోచన దేవుని ఆలోచన ఎప్పుడు ఒకటే కదా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని రాసింది. వింటున్నారా? కనుక దయచేసి 8వ వచనం 55, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి. దేవుని మనసు మనం తెలుసుకోగలమా? తెలుసుకోలేం. కనుక ఎక్కువ తక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది నేర్చుకోండి. వింటున్నారా? ఎవరిని ఏమనకండి. మీ ఇంటి వాళ్ళు ఎవరైనా సేవకు వస్తే వాళ్ళని ఏమనకండి. ఇంకా దేవుని కార్యాలు చూసి ఏమనకండి. వింటున్నారా? ఇష్టం వచ్చేట్టు నోరున్నదారు కదా అని ఇష్టం వచ్చేట్టు మాట్లాడకండి. దేవుని కోపం పెట్టేయకండి. నీ నోటి మాట వలన దేవుని కోపం పెట్టించి నీ కష్టాన్ని ఎలా వ్యర్థపరుచుకుందాం అని రాస్తుంది. కనుక ఫరో పురుగొల్పిండు, దేవుడు హృదయాన్ని కట్టపరిచిండు, సైన్యాన్ని తయారు చేసుకున్నాడు, రథాలు తయారు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోతే, ఇప్పుడు మన భారతదేశంలో అదే జరుగుతున్నది. వాళ్ళందరూ వెళ్ళిపోతే మాకు చాకరీ చేసేది ఎవరు? ఇటుక బట్టలు చేసేది ఎవరు? రోజు మాకు ఈ విధంగా పని చేసే వాళ్ళు ఎవరు లేరు. ఏం చేయాలి వాళ్ళని? ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అక్కడ ఎర్ర సముద్రం ఉంది, మనకు ఖచ్చితంగా దొరుకుతారు, ఎటు పోరు అని ఆలోచన చేసి హృదయాన్ని కఠినం చేసుకొని, అప్పుడు పోండి మా దగ్గర ఉండదు, ఎవ్వరు ఉండదు ఇక్కడ, తొందరగా పోండి అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ ఆలోచన మార్చుకొని అట్లా ఆలోచన చేసింది మళ్ళీ దేవుడే. తెలుసా? దేవుని ఆలోచన ఏమో వీళ్ళని ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేయాలని. అంత జ్ఞానం ఈ ఇశ్రాయేలు ప్రజలకు లేదు. దేవుడు నమ్మినంత మాత్రాన, దేవుడు వచ్చి ప్రవక్త మాట్లాడినంత మాత్రాన, 10 అద్భుతాలు చేసినంత మాత్రాన అన్ని విషయాలు దేవుడు బయలుపరచడు. మోషే కూడా చెప్పలేదు. ఆయన ఏదో గాలి కన్నాడు ఒక్కటే మాట, నేడు మీరు చూస్తున్న ఐగుప్తీయులు ఇంకా మళ్ళీ అన్నాడు చూడరు అన్నాడు. ఆయన ఎందుకన్నాడు? ఆయనకే తెలియదు. ఎందుకన్నాడు? మనం తెలవకుండానే దేవుడు మన నుంచి మాట్లాడతాడు. తెలుసా? మనకు తెలియదు, మనం వశపరుచుకొని మాటలు విడుదల చేస్తాడు దేవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చిన చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మామూలుగా మొరపెట్టలేదు. ఇక ప్రాణం పోయే ముందు ఎట్లా మొరపెడతారో మనపూర్వకంగా, హృదయపూర్వకంగా మొరపెట్టాను. అప్పుడు మోషే కూడా, నిజమే ప్రభువా, ఫరో వస్తున్నాడు, సైన్యం వస్తున్నది. మోషే నాకెందుకు మొరపెడుతున్నావు? నీ చేతుల్లో కర్ర ఉన్నది, కర్ర సముద్రం వైపు చాపు, అది 2 పాయలు అయిపోతుంది అన్నాడు. మన దగ్గర దేవుని శక్తి ఉన్నది, కానీ మన సమస్య పరిష్కారం చేసుకోవడానికి మళ్ళీ మనకు దేవుడు ఆలోచన ఇవ్వాలి. అందుకొరకే నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను, రాత్రి గడియలలో నా అంతరంగం నాకు బోధిస్తున్నవి అంటాడు దావీదు భక్తుడు 16వ కీర్తనలో 7వ వచనంలో. అలాగే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి 6వ అధ్యాయం యెషయాలో. కాబట్టి దయచేసి దేవుడు నీకు నాకు దేవుని కృపానుగ్రహించి నీకు ఆలోచనకర్తగా, నాకు ఆలోచనకర్తగా ఉండటానికి దేవుడు నిన్ను అనుకున్నాడు. ఆ 9వ అధ్యాయం, ఏలైనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి ఆయనకు అని అతనికి పేరు పెట్టబడు. ఆలోచనకర్త. సక్సెస్ఫుల్ ఆలోచనలన్నీ దేవుని. ఈ భూమి మీద ఏ మానవుడి అయినా సరే, అది అన్యజనులైనా సరే, అది క్రైస్తవులైనా సరే, విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, ప్రవక్తలైనా సరే, సక్సెస్ఫుల్ ఆలోచనలన్నీ దేవుని. నయమానికి
దేవుడు తోడుగా ఉండి విజయం కలిగించినని రాసింది. నయమాను అన్యుడు, ఇంటున్నారు సైన్యాధిపతి ఆయన. జాగ్రత్తగా వినండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చడం చూసి మిక్కిలి భయపడి యెహోవాకు, మనం భయమైనప్పుడల్లా దేవుని దగ్గరికి వెళ్ళాలి. భయమైనప్పుడు మంత్రగాళ్ళ దగ్గరికి, దడు మంత్రం పెట్టిన దగ్గరికి గమ్మత్తు వీళ్ళు ఏం మనసులో ఏమో మరి. కక్కుతుంటే కక్కుడు బిల్ల కట్టడం చిన్నపిల్లగాళ్ళకు, దిష్టి అంటే దిష్టి పూజలు కట్టడం ఘోరం. ఏం కలుస్తుందేమో. నల్లదారం కట్టడం కుడికాలు కడడం కలక ఘోరం. అన్నీ మానేయండి. భయం అయితే దేవుని దగ్గర ఇవ్వండి. దావీదు భక్తుడు 56వ కీర్తనలో 3వ వచనంలో నాకు భయం సంభవించుద్దని మనం నిన్ను ఆశ్రయించుతున్నాను అంటాడు. దేవుడిని భయం తేలగొట్టడానికి వాక్యాన్ని బయలుపరిచిండు ఆయనకు. నీ వాక్యాన్ని బట్టి నేను దేవుడు వాక్యాన్ని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకొని శరీరధారులను నేమి చేయగలరు అంటాడు. దేవుని దగ్గరికి వెళ్ళండి. ఏ విధమైన భయమైనా దేవుడు దాన్ని తేలగొట్టేస్తాడు, మాయం చేస్తాడు. వాక్యం దర్శనం వచ్చిందంటే మామూలుగా ఉండదు. దేవుడు మరియమ్మ భయాన్ని వెళ్ళగొట్టాడు, యోసేపు భయాన్ని వెళ్ళగొట్టాడు. మరియమ్మ భర్త యేసు తండ్రి, ఆయన భయం తెలగొట్టాడు. అంత మంచి అమ్మాయి అని అందరూ సాక్ష్యం ఇస్తే ఇష్టపూర్వకంగా వచ్చి ప్రదానం చేసుకున్నాడు. అప్పుడప్పుడు చూడబుద్ధి అవుతుంది. ప్రధానమైనాక చూడబుద్ధి అయితే ఇంటికి వచ్చేసరికి పెద్ద బాంబు పడ్డట్టే అయింది. ఇక ఆయన చింత కాదు, బాధ కాదు. లేలుయా. ఏం ప్రార్థన చేసుకుండో చేసుకోలేదో పేతురులాగా. కానీ అతను నీతిమంతుడు కాబట్టి దేవుడు ఆయనతో మాట్లాడి మరి ఆయన రహస్యంగా విడనాడు ఉద్దేశించండు. కనుక నీ దగ్గర నీతి ఉన్నది కాబట్టి నీతిమంతుడికి వచ్చే ఆపదను కానీ అన్నిటి నుంచి దేవుని విడిపించున్నట్టు నిన్ను కూడా అలాగే విడిపిస్తాడు. భయపడకు. దేవుని దయ కనికరం నీ మీద ఉన్నది. ఆయన కృపలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అశ్రద్ధ చేయకండి. మిక్కిలి భయం కలిగినప్పుడు మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి. చాలామంది ఈ రోజుల్లో దేవుని దగ్గరికి వెళ్ళట్లే భయం అయినప్పుడు. మనుషుల దగ్గరికి వెళ్తున్నారు. మనుషుల దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్కువ భయపెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది, తెలుసా? భయం తేలగొట్టాల్సింది పోయి ఇంకెక్కువ భయపెడతారు. భయపెడితే ఇప్పుడు నువ్వు పోయి ఏం లాభం చెప్పు? నువ్వేదో ధైర్యం చెబుతాను పోయాను, ధైర్యం లేదు, ఇంకా కుంగదీస్తారు, ఇంకా ఏమేమో చేస్తారు. ఇప్పుడు చూడండి, స్నేహితుల్ని ముగ్గురిని ఎంబడి పెట్టుకొని యోబు ప్రార్థన చేసిండు. ఏమో బయలుపరుస్తాడేమో, దానికి విరుగుడని ఇంకా భయపెట్టుడే, బాధ పెట్టుడే. దయచేసి అశ్రద్ధ చేయకండి. వింటున్నారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని వద్దకు దిగొచ్చుతున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణ పేరును, నా కొత్త పేరును వారి మీద రాసేదను. కొత్త పేరు, కొత్త జీవితము కాగా ఎవడని క్రీస్తునందు నేడవాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో సమస్తము కొత్త వాయును అంటాడు. పేరు కూడా కొత్తది ఉండాలి. లేలుగా. పేర్లే ఉంటుంది, గుణాలు ఉంటుంది, స్వభావాలు ఉంటుందని నేను దేవుని నమ్ముకున్నాక దాదాపు 2-3 సంవత్సరాలు పాత పేరుతోటే పిలువబడ్డా. బైబిల్ కాలేజీ కూడా పాత పేరుతోటే. ఒకరోజు నాకు ఇలాగే ఆలోచన వచ్చింది, నేను భూమి మీద ఏ పేరుతో పిలువబడితే దేవునికి మహిమ కలుగుతుంది అనే ఆలోచన నాలో నాకే పుట్టింది. ఇద్దరం కలిసి, ఇంకో సేవకుడు, ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తుంటే నా పాత పేరు కొట్టేసి, ప్రభా నేను భూమి మీద ఏ పేరుతో పిలువబడితే నీకు మహిమ కలుగుతుంది, జీవగ్రంథంలో నా పేరేం రాసిన్నది అని అడిగితే పాతది కొట్టేసి ఆమోస్ అని కనబడుతుంది నాకు అన్నాడు పక్కన దైవజనుడు. ఆమోస్ అంటే బరువులు మోసేవాడు అని అర్థం.
బరువులు మోసేదంటే గాడిద కావచ్చు కదా. ఒకసారి అడిగాను, దేవా నేను ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నానని అడిగితే వెంబటే గాడిద వచ్చి అక్కడ నిలబడ్డది. అట్లా దాన్ని బట్టి ఇక నేను అప్పటి నుంచి ఎవరు ఏమన్నా సరే నా పాత పేరు పిలవంగానే ఆ మోకాళ్ళ మీద ఉన్నప్పుడే పిలిచింది ఒకరు, నా పేరు ఇప్పటి నుంచి అది కాదు, కొత్త పేరు కొత్త పేరు కొత్త పేరు అని కొత్త పేరుతో పిలువబట్టం దేవునికి ఎంతో ఆశ్చర్యకరం. మా బంధువులు ఎంతోమంది నన్ను ఎగతాళిగా అపహాస్యంగా ఆమోస్ ఏంది ఆమోస్, ఒక ఆయన పేరు ఎంత మంచిగా శ్యామ్ సుందర్ అన్నది అట్లా పెట్టుకోవాలి కానీ ఇంకేదో గమ్మత్తు అలా నేను చెవిటం లాగా వాళ్ళకి తెలవదుగా వదిలేసాను. జయించు వారిని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. మనం ఎలా ఉండాలంటే ఎవరు మనం ఎంత కదిలించినా కదలని స్తంభంలాగా సత్యంలో స్థిరంగా ఉండాలి. సత్యం దేవుని దగ్గర నేర్చుకోవాలి, సత్యంలో స్థిరంగా ఉండాలి. ఎవరో వచ్చి మనల్ని అబద్ధాలకు తీసుకెళ్ళకూడదు. ఎవరో చెప్పిన బోధన బట్టికి వింటున్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం ఇంకను పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ వంచనతోనూ అని రాసి ఉంటుంది. 11వ వచనం 12వ వచనం చదవండి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోక ఆలోచిత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదము. ఇంకా మనుషుల మాయోపాయన చేత వంచనతోనూ తప్పు మనకులా కుయుక్తితోనూ, ఇంకా మనం పసిపిల్లలాగా ఉంటే ఎవరైనా మోసం చేస్తారు. మనం జ్ఞానంలో ఉంటున్నారా పెద్దవారిలాగా ఉండాలి, దుష్టత్వంలో పసిపిల్లల్లాగా ఉండాలి. కనుక జ్ఞానంలో ఎదగాలి. దేవుని జ్ఞానంలో ఎదగకపోతే అందరూ మోసం చేస్తారు. దేవుని జ్ఞానంలో ఎదగాలి, స్తంభంలాగా ఉండాలను. దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. దేవుడు చేస్తాడు నువ్వు దేవుని మీద ఆధారపడితే. అందులో నుండి వాడికి మీదకి అన్నిటికీ వెనపలికి పోడు, తప్పుడు మార్గంలోకి తప్పుడు సిద్ధాంతాలకు తప్పుడు ఉపదేశాలకు వెళ్ళరు మిగ. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎదురుని దిగొచ్చును నూతనమైన ఎరిశలో ఉన్న దేవుని పట్టణ పేరున కొత్త పేరును వారి మీద రాస్తాడు దేవుడు. అప్పుడు చూడండి ఇక మళ్ళీ మీరు పట్టిందల్లా బంగారమే. అసలు ఈ సంవత్సరం ఉన్నట్టు వచ్చే సంవత్సరం ఉండండి, రోజుకి ఎదుగుదల. వింటున్నారా? ఇలా ఎస్తరక్క ఇల్లు ఉద్దేశించినాం. ఆ కనుక దేవుని ఆయన స్తంభంలాగా ఉంటే కదలకుండా ఉంటే రోజు దేవుని ఆలోచన నడిస్తే మీరే చూడండి ఇంకా రోజుకి ఎట్లా పెరుగుతారో అట్లా పెరుగుతారు తెలుసా. లేలుయా. వింటున్నారా? మనని ఎవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. దేవుని రెక్కల చాటున నేను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నేను భద్రంగా సురక్షితంగా కాపాడుతాడు. హల్లెలూయా. కీర్తనలు 27వ కీర్తన 14వ వచనం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ధైర్యం తెచ్చుకో. అప్పుడప్పుడు మీ హృదయంలో ఉత్తుతూనే భయం అవుతుందట. ఉత్తుతూనే మీకు ఆలోచన వస్తుంది, ఒక్కసారి కుంగిపోతారు. అది ఏం ఆలోచన మరి ఎవరు వచ్చి లోపల దొరబడ్డారో తెలియదు. మీకు మీరే ధ్యానం చేస్తారు, డౌన్ అయిపోతారు కథ. అట్లా చేయకండి ఇంకోసారి. వింటున్నారా? ధైర్యం తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా ఉంచుకో, తొణకకుండా బెనకకుండా నీ హృదయాన్ని జాగ్రత్తగా అటు ఇటు పోనీయకండి. ఆ ధ్యానంలోకి ఈ ధ్యానానికి. ఇంకా మనం పసిపిల్లలమండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనట. ఎంత దాంట్లో ఎంత తెరకాసు ఉన్నదో. అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. హల్లెలూయా. వింటున్నారా? ఒక ఆయన బాప్టిజం తీసుకోయా, నువ్వు తీసుకో. నేను తెల్ల దొరల దగ్గర బాప్టిజం తీసుకో. నువ్వు తెల్ల దొరల కంటే గొప్పోడు అన్నాడు.
నేను చెప్పాను గొప్ప నేను నీ శకలు చూస్తుంటే మారుమనసు లేనట్టు ఉన్నది, నేను ఏం బాప్తిస్తాం అన్నట్టున్నది. నేను నడవడి నేను బాప్తిసం తీసుకోమన్నా. నన్ను నువ్వు తెల్లదొళ్ళ కంటే గొప్ప వాళ్ళవా? నేను చెప్పాను గొప్ప నేను. నీ ఇష్టం, తీసుకుంటే తీసుకోలేకపోతే నీకు నాకు గొడవ ఏంటి, పంచాయతీ ఏంటి? ఇష్టమైన నమ్మి బాప్తిస్తాం, రక్షణ నమ్మకపోతే శిక్ష అన్నా. మీరు నమ్మండి నమ్మకండి. ఆ రోజు నుంచి 7 మాంత్రికులు కలిసి ఒక్కనికే 7 ఊదింది ఆయనకు. ఊదితే గోస గోస కాదు, బాధపడతాడు. బజార్లో పెట్టుకుని ఉత్తనే పంచాయతీ పెట్టుకుంటాడు, ఉత్తనే గొడవ పెట్టుకుంటాడు, ఉత్తనే దూషణలు మాట్లాడుతాడు. అరే రారా అంటాడు. అంతే. ఏందిరా నన్ను అరే అంటే ఏందిరా ఎటు వద్దనే రా అన్నాడు. పెళ్ళిన దొడవదికి విషయం ఉత్తనే గొడవలు సార్. పాపం అది కాదు, లోపల మంత్రశక్తి అన్నమాట. మంత్రశక్తి మనకు తెలవదు, మనం మాట్లాడేది దాని వర్షంలోకి వెళ్ళిపోతాం. మనం అన్ని గొడవలే, అన్ని చిక్కులే. ఆఖరికి దేవుడా కొద్దిసేపు మంచిగా ఉంటాడు, కొద్దిసేపు తిక్క తిక్క చేస్తాడు. ఈ పంత మెదిగినాక మళ్ళీ మంచిగా ఎట్టాడు. రోజు మెదగాలి. దేవుడా నాకు ఈ బాధ ఏంది దేవుడా. నువ్వు చొప్పదండికి వెళ్ళి ఆ పర్వతం మీద 40 దినాలు ఉపవాసం ఉండాలన్నాడు. చొప్పదండి ఏంటి, పర్వతం ఏంటిది అంటే మా చర్చ్ అనమాట. వచ్చిండు 40 రోజులు. 40 రోజుల్లో ఏ సేవకుడు ప్రార్థన ఏం ఇంత కూడా తక్కువ కాలేదు. కానీ 40 రోజులు ఆటోమేటిక్గా ఆయన మంచిగా అయిపోయాడు. ఇప్పుడు ఆయన సేవకుడు అయిపోయాడు. మళ్ళీ ఏం చదువు రాదు ఆయన. మళ్ళీ ఆ తర్వాత మా సుపదంలో ఉండి నాకు 2-3 సంవత్సరాలు వంట వండి పెట్టాడు. వంట A to Z. పొద్దున్న టీ, పొద్దున్న టిఫిన్, పొద్దున్న భోజనం. తర్వాత ఎప్పుడు సేవకుడు అయిపోయాడు. చదివే రాదు నాకు, సేవ చేస్తాను. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండండి. దేవుని కొరకు కనిపెట్టుకోండి. మీరు కూడా సేవకులు, సేవకురాళ్ళు మాత్రమే కాదు, నీ మీద దేవుడు కొత్త పేరు రాబోతున్నాడు. అసలు నేను దేవుని ఆలయం ఒక స్తంభంలాగా చేయబోతున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు. నువ్వు ఎప్పుడైతే ఇక స్థిరపడతావు సత్యంలో, అంత ఆశీర్వాదం, అంత అభివృద్ధిగా. ముందు సత్యంలో స్థిరపడాలి. స్థిరపడిన తర్వాత ధైర్యం తెచ్చుకోవాలి, నిబ్బరంగా ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఉత్త ధైర్యం ఉండే సరిపోదు, ఉత్త నిబ్బరం సరిపోదు, మళ్ళీ దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల మీద ఆశలు పెట్టుకోవద్దు. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 118వ కీర్తన 8-9 వచనాలు రాసి ఉంటుంది. చదవండి. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంటే కంటే రాజులను కూడా నమ్ముకోవద్దని రాజుగారు చెప్తాడు. వింటున్నారా? మీరేమో ఆయన మీద పానం అంతా పెట్టుకుంటారు, ఈయన మీద మనసు అంతా పెట్టుకుంటారు, వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటారు, వీళ్ళ మీద ఆశ పెట్టుకుంటారు. ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు. ఏ ప్రభుత్వం మీద మనం ఆశ పెట్టుకోవద్దు. ఎవరు నిన్నేమి పెద్ద ఏం చేయరు. దేవుని మీద ఆశ పెట్టుకో. రాజుగారు అంటాడు, రాజుల మీద ఆశ పెట్టుకోకండి. వింటున్నారా? ఇప్పుడు మేము గత ప్రభుత్వంలో మాకు ఏనాడు సువార్తకు ఆటంకం రాలేదు. ఒకసారి చొప్పదండి చర్చ మీదకి ఒక ఆయన వస్తే హల్లెలూయా ఇష్టం వచ్చేట్టు ప్రవర్తిస్తే మళ్ళీ ఆయన రాజుకు వచ్చి అయ్యగారు తప్పైపోయింది క్షమించు అని బతిలాడితే క్షమించి వదిలిపెట్టేసారు. తెలుసా? వింటున్నారా? అట్లా మీకు కూడా మీ మీదకి ఎవరన్నా వస్తే మీరు ఏం మాట్లాడకండి, మళ్ళీ వాళ్ళే మీరు క్షమాపణ అడగబోతున్నారు. హల్లెలూయా. వింటున్నారా? కొలస్సీయులకు రాసిన పత్రిక 4:12 ఇలా చెప్తుంది, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును కూర్చున్న సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇలా గనక మీరు ప్రార్థన చేస్తే మీకు పరలోకం గ్యారంటీ.
చెప్పండి, మీకు పరలోకం గ్యారంటీ గ్యారంటీ, మామూలుగా ఉండదు. అతని పేరు ఎఫెఫ్రా. అతడు ఏం కోరుతుండంటే అందరి కొరకు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మీలో ఒకడును క్రీస్తు దాసుడు ఎఫెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను. బాగినండి, మనం ఒకప్పుడు పాపులం, నీతిమంతులంగా మారిపోయాను. నీతిమంతులం, పరిశుద్ధులంగా మారిపోయాను. పరిశుద్ధులం ఇప్పుడు సంపూర్ణంగా మారాలి. చెప్పండి, పరిశుద్ధమైన మనం ఎలా మారాలి? కొరింథీ సంఘస్థులు పరిశుద్ధులే, కానీ పరిశుద్ధుల్ని చక్కబెట్టడానికి 2 పత్రికలు రాయాల్సి వచ్చింది. ఒకటి 16 అధ్యాయాలతో కూడిన పత్రిక, రెండవది 13 అధ్యాయాలతో కూడిన పత్రిక. 2 పత్రికలు రాయాల్సి వచ్చింది. 16 అధ్యాయాలు అంటే మార్క్స్ వార్త 16 అధ్యాయాలు, అంత పెద్ద పత్రిక అన్నమాట. 2 పత్రికలు, అన్ని వరాలు, అభిషేకం ఉన్న లోపం లేని, కృపావరాలు లోపం లేని సంఘం, ఉపదేశంలో ఐశ్వర్యవంతులు, జ్ఞానంలో ఐశ్వర్యవంతులు, అలాగూ ఉన్నవారికి మరి పౌలు భక్తుడు ఉత్తరం రాస్తున్నాడు. ఉత్తరం రాస్తే మీరు అన్ని వరాలు ఉన్నాయి కానీ ఆత్మ సంబంధాన్ని మనుషులతో మాట్లాడలేకపోతున్నా, క్రీస్తునందు పసిబిడ్డలే అని, శరీర సంబంధాన్ని మనుషులే అని మీతో మాట్లాడాల్సి వచ్చిందంటాడు. కనుక అవన్నీ సమస్యపోవాలంటే ఏం చేయాలంటే బాగా ప్రార్థనలో గడపాలి. ఎలాంటి వారైనా మీ ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదంటే, ఎంత మహత్యం, ఎంత ప్రభావం ఉన్నదంటే, అసలు మీ ప్రార్థన ద్వారానే రోజు ఎంతోమంది రక్షించబడతారు. ప్రార్థన ఆలకించబడ సర్వ శరీరం యొద్దకు వచ్చేదనం రాసింటుంది 65వ కీర్తన. కనుక దయచేసి మీలో ఒకడును క్రీస్తు దాసుడైన ఎఫెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించిన సంపూర్ణత నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తమ ప్రార్థనలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నట. చూడండి, మీరు అంటారు ఎల్లప్పుడూ ఎట్లా చేస్తారండి అని. అసలు మీకు తెలుసా, రోజుకి 24 గంటలే టైం ఉంటే మనం నిజంగా చెప్తున్నా 24 గంటలు ప్రార్థన చేసి మీ పనులన్నీ కూడా చూసుకోవచ్చు. తెలుసా, 24 గంటలు ప్రార్థన చేసి మీ పనులన్నీ కూడా చూసుకోవచ్చు. అసలు మీకు షార్ట్ హ్యాండ్ అంటే తెలుసా? మీకు షార్ట్ హ్యాండ్ అంటే తెలుసా? షార్ట్ హ్యాండ్ అంటే తెలుసా? షార్ట్ హ్యాండ్ రాకముందు ఇంకోటి వచ్చింది తెలుసా? పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇట్లా ఈ శబ్దంతో టెలిగ్రామ్ వచ్చేది తెలుసా ఇంతకుముందు. అప్పుడు ఇట్లా ఫోన్లు గేన్లు కాదు, ఏం కాదు, ఇట్లా ఈ శబ్దంతో అక్కడ అక్షరాలు పడతాయి తెలుసా. మీకు షార్ట్ హ్యాండ్ అంటేనే ఉర్దూలాగా ఇట్లా రాస్తుంటేనే దాంట్లో ఇంత పదానికి ఇంత పొడుగు అర్థం ఉంటుంది, తెలుసుగా మీకు. అతనే భాషలు కూడా ఎఫ్ఫత్తా అంటే 3 అక్షరాలు, ఎఫ్ఫత్తా. తెలుగులో అర్థం అంటే చిన్నదానా నేను లెమ్మని చెప్పుచున్నాను అని అర్థం. చెప్పండి, ఎఫ్ఫత్తా అంటే నా దా నా నేను లే మా నీ చెప్పు 15 అక్షరాలు వచ్చినాయి. 3 అక్షరాలు ఎక్కడ, 15 అక్షరాలు. నేనైతే అట్లా ధ్యానం చేశాను భాషలతో ప్రార్థన చేయటానికి. ఒక 3 గంటలు చేస్తే 15 గంటలు చేసినంత సమానం. వింటున్నారా మీరు నా మాట? మా దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చాడు, వింటున్నారా? మద్రాసు నుంచి. ఆయన అంటాడు, నేను భాషలతో రోజు 6 గంటలు ప్రార్థన చేస్తాను. ఆయన నమ్మి 13 సంవత్సరాలే దేవుని. 4-5 దేశాలలో సంఘాలు ఉన్నాయి, 4-5 దేశాల్లో ఇల్లు కూడా ఉన్నాయి. మన కొక్కూరులో ఒక ఇల్లు కూడా పెరగలేదు. నమ్మి 13 సంవత్సరాలే, 13 ఇట్లా చూడండి. కొలస్సీలకు రాసిన పత్రికలో 4:12 మీలో ఒకడును క్రీస్తు దాసుని ఎఫెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మనమైతే ఒకరికొకరు కలిస్తే వందనం లేదు, ప్రేజలు లేదు, వీటి పోతే గమ్మత్తుంటుంది మన కథ. ఘోరం. ప్రేజలాడంటే ఏం పోతుందమ్మా?
ఎవరు అరిగిపోతారు ఇప్పుడు కలవగానే ప్రయోజనాలకు అనరాదండి. మర్యాదస్తులై ఉండాలి క్రైస్తవులు అంటే, తెలుసా? మొట్టమొదటి లక్షణం క్రైస్తవులకు మర్యాదస్తులు. అయిపోయింది ఇంకోసారి అట్లా చేయకుండా మీరు సంపూర్ణులను, సంపూర్ణ అంటే ఏ విధమైన లోపం లేని వారు, ప్రతి విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని చిత్తమును గుంచిన సంపూర్ణాత్మని చేతగలవారునై. కొంతమంది అయితే పెళ్లికి కూడా దేవుని అడుగుడేనా? అసలు అదే ముఖ్యమే. మన జీవితకాలం అంతా మనకు సరి అయిన వ్యక్తి ఉంటే ఎంత సంతోషం ఉంటుంది. అసలు పెళ్లి కూడా దేవుని అడుగుడేనా? నా ఇష్టం ఏం లేదా? నాకు అబ్బాయి నచ్చిండు, ఇష్టం లేదా? నా ఇష్టం ఏం లేదా? నాకు అమ్మాయి నచ్చింది, నా ఇష్టం ఏం లేదా? నా అసిస్టెంట్ ఒక పాస్టర్ ఉన్నాడు చెప్పదని, ఎటన్నా పోవాలంటే నేను ప్రతి విషయంలోనూ సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై అన్నది కదా. అంటే దేవుని ఆత్మ నడిపితో వెళ్ళాలని కదా. ఆయన నా సంగతి బాగా తెలుసు కనుక ఆయనకు ఒక చోటికి పోవాలని ప్రేరేపణ వచ్చింది. నాకు చెప్తే పోనివనని చెప్పండి, నాకు చెప్తే పోనివనని. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, యవనస్తులు ఒక అబ్బాయిని ప్రేమిస్తారు, ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. చెబితే అమ్మ వద్దంటదని, నాన్న వద్దంటదని, ఎవరు ఒప్పుకోరని. అరే ఆ పిల్లని పెళ్లి చేసుకోవద్దన్నా ఇంకా మళ్ళీ ఆ పిల్ల మెట్టుబడుతూ ఏందిరా, ఏనాటికైనా నేను మిమ్మల్ని ఒప్పించాలని, ఏనాటికైనా ఆయన నిరీక్షణ చూడు, ఏనాటికైనా తల్లిదండ్రులు ఒప్పించాలని. ఇంకా ఆయన మెట్టుబడ్డాడు వద్దంటే కూడా సైలెంట్ అయిపోతే మౌనంగా ఉంటుండు, వదిలిపెట్టిండు కావచ్చు అనుకున్నాం. ఏనాటికైనా మీరు ఒప్పుకుంటారని, మిమ్మల్ని ఒప్పించాలని నేను ఆ మీదనే ఆశ పెట్టుకున్నా అంటున్నాడు. ఏం చెప్పాలిగా? దేవుని చిత్తమును గురించిన సంపూర్ణాత్మ నిశ్చిత గల వారిని నిలకడగా ఉండవాలని. నా దగ్గరికి ఏదైనా కేసు వస్తే ఇట్లా చెప్తాను నేను. ఇంటర్మీడియట్ చదువుతుండే ఒక బాబు సేవ పిలుపున్నదని చెప్పాను. సెకండ్ ఇయర్లో 5-6 నెలలు సేవలోకి వచ్చిండు. తీరా పరీక్షలప్పుడు వాళ్ళ నాన్న వచ్చి, అరే నువ్వు ఫెయిల్ అయితే ఫెయిల్ అయినావు, ఫీజు కట్టు, పరీక్ష రాయన్నాడు. నేను రూమ్ ఖాళీ చేసిన, కాలేజీ పోవటం బంద్ చేసిన 6 నెలలు అయింది. నన్ను ఇప్పుడు ఫీజు కట్టమండి ఎట్లా పాస్ అవుతా నేను అన్నాడు. పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు నీకెందుకు, నా పైసలు. ఇంటర్ ఫెయిల్ అయ్యండి అని చెప్తా, ఇంటర్ డిస్కంటిన్యూ అంటే ఎట్లుంటుంది, ఫెయిల్ అంటే ఎట్లుంటుంది, రాయనన్నాడు. నీకేందిరా రాయటానికి, నా పైసలు నాయ కదరా అని ఇద్దరు గొడవ పెట్టుకుని నా దగ్గరకు వచ్చాను. అయ్యగారు నువ్వనే చెప్పు, వాడు మాట వింటలేదని. ఏంటిదంటే ఇగో ఇట్లా, అయ్యగారు నువ్వే చెప్పు, నువ్వే సేవకు రమ్మన్నా. ఇప్పుడు 6 నెలలు అయింది, నేను కాలేజీ పోవటం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ రూమ్ కూడా ఖాళీ చేసి వచ్చిన, మళ్ళీ రూమ్మేట్స్ దగ్గర కూడా మళ్ళీ ఇప్పుడు పోవాలి వాళ్ళ దగ్గరికి. ఇగో అది కదయ్యా, మీరు ఇద్దరు దేవుడు చెప్పినట్టు వింటానంటే నేను దేవుని దగ్గర విచారణ చేస్తాను. మరి ఆ కాలేజీ ఫీజు కట్టి పోయి మళ్ళీ పరీక్ష రావంటే రాస్తావా? దేవుడు చెప్తే రాస్తా. నాయన ఫీజు లేదు పరీక్ష లేదు ఏం లేదు, సేవ చేయాలంటే నువ్వు ఊకుంటావా? దేవుడు చెప్పినా నువ్వు ఊకానాయిగా. అయితే ప్రార్థన సంపూర్ణ దేవుని చిత్తమును గురించిన సంపూర్ణ ఆత్మనిశ్చేత గల వారిని నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాటం. మాకైతే ఏం దేవుని నమ్ముకున్నామమ్మా, మా దగ్గర ఏం విచిత్రమైన కేసులు. అయ్యగారు ఇల్లు కొనటానికి వాక్యం, వద్దంటానికి వాక్యం. దేవుని అమ్మాయిని చేసుకోవటానికి వాక్యం, చేసుకోవద్దంటానికి వాక్యం. అమెరికా పోవటానికి వాక్యం, వద్దంటానికి వాక్యం. అమెరికాలో ఈ కాలేజీకి పోవటానికి ఈ వాక్యం, ఈ కాలేజీకి వద్దనడానికి ఈ వాక్యం. ఆ కాలేజీ పోవడానికి ఆ వాక్యం, ఆ వాక్యం వద్దనడానికి ఆ వాక్యం. ఎట్లుంటుందంటే మా దగ్గర మళ్ళీ ఒక్క కేసా 2 కేసులా, మన ఇట్లా అన్ని కేసులు అంటే అన్ని కేసులు. లేలుయా ప్రార్థన చేస్తే ఏమొచ్చిందంటే ఫీజు కట్టి పరీక్ష రాయాలని వచ్చింది. అయ్యా మరి ఏమంటావు, దేవుడు ఫీజు కట్టమంటాడు, పరీక్ష రామంటాడు. ఇక కొనుక్కుండా నేను ఏం చదవలేదు, మళ్ళీ ఫీజు కట్టాలి, మళ్ళీ పోవాలి అనిగా ఇష్టం లేకున్నా కూడా. అంతమంది ఇష్టం లేని సంవత్సరాలు చేస్తారు తెలుసా మీకు.
పెళ్ళిగాడు ఇష్టం ఉండదు. అందరూ ఎమ్మటి చుట్టాలు అందరు కలిసి ఒప్పిస్తే మొత్తానికి 3 ముళ్ళు వేస్తాడు. వేసినాక ఇక పాపం వాళ్ళ గోస కలిసి తిప్పలు అయితే పోతాడు. పోయినాక దేవుని దయ వల్ల ఏం చెప్పాలమ్మా, అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అంటారు కదా. రూమ్మేట్స్ ఫెయిల్ అయ్యారు, ఈయన పాస్ అయ్యండి. లేవయా వింటున్నారా? ఆయన ఇంగ్లాండ్లో బైబిల్ కాలేజ్ చేసి వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో సేవ చేస్తాం. బాబు తెలుసా? ఏం దేవుడు. మీరు సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారి నిలకడగా ఉండండి సత్యంలో. వింటున్నారా? రూతుతో అంటాడు బోయజ్, ఆ కుమారి నువ్వు యెహోవా చేత ఆశించబడిన దానం అంటాడు. నువ్వు వేరే పొలంలో పరిగెరగొట్టడానికి పోకూడదు, నా పనివారి దగ్గరనే ఉండాలి అంటాడు. తెలుసా? అది ఆటోమేటిక్. అసలు బోయజ్కి కూడా తెలియదు అమ్మాయిని చేసుకుంటారన్న సంగతి. అది మొదటి రోజు పరిచయమే. మొదటి రోజే ఆ మాట వాగ్దానం చేస్తాడు. జాగ్రత్తగానండి. మీకు కూడా దేవుడు గొప్ప సంకల్పం ఉన్నది. మీకు బోయజ్ దొరకబోతున్నాడు, గొప్ప ధనవంతుడు దొరకబోతున్నాడు. ఇక మన దరిద్రవంతమైనట్టే. ఇక మన అంటే ఇప్పుడు ఉన్నాడు పోతాడా? ఓహో మా మీకు ఎట్లా చెప్పాలని అర్థం కావట్లేదు. భలే ఉన్నది. మీకు మేలు కలగాలన్నా వద్దా? చెప్పండి, మేలు కలగాలన్నా వద్దా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ఒప్పుకుందాం, చెప్పుకుందాం. దేవుడు అబ్రహామును సేవకు పిలిచినప్పుడు నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. నీవు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నవారందరం దేవుని చేత అబ్రహాంలాగా పిలువబడ్డవారం. అయితే వారిని మీరు ఆశీర్వదిస్తేనే మీకు ఆశీర్వాదం. ఎవరిని దూషించకండి, ఎవరిని చిన్న చూపు చూడకండి, ఎవరిని ఓర చూపులు చూడకండి. మీరు కొంతమందిని ఓర చూపులు చూస్తారట. ఓర చూపులు బంద్ ఈ రోజు నుంచి. ఎవరిని దేవా తప్పైన దేవా నన్ను క్షమించు చెప్పండి, తీర్మానం చేయండి. జాగ్రత్తగా వినండి. దేవుని కృప మీ మీద ఉన్నది. నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదంతో ముందుకు సాగుతావో ఇతరులను ఆశ్రయించే విషయంలో నిన్నెవ్వరు దూషించినా దేవుడిగా ఓర్చుకోడు. అసలు ఎంత గొప్ప కాపుదల నీకు ఇస్తాడు. నువ్వు అనేకులకు ఆశ్రయానికి కారకురాలుగా ఉంటున్నావు, అనేకులకు దేవుళ్ళకు కారకురాలుగా ఉంటున్నావు. నిత్యము ఆశ్రయ కారకుడిగా ఉన్నట్టు దేవుడిని నియమించినాడు. కనుక భూమి యొక్క సమస్త వంశములు నిన్ను బట్టి ఆశ్రయించబడాలి అని అబ్రహాంతో చెప్పినప్పుడు దేవుడు మాట కాదనుకున్న ఎమ్మటే అబ్రహాం దేవుడు చూపించే దేశానికి బయలుదేరాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలిచ్చేవాడు లేడు, ఒక్కడైనా లేడు. ఇప్పటికైనా సరే లోబడదాం. వారు ఎరగని మార్గం గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను. నాకేమీ తెలవదంటే గుడ్డోళ్ళు నడిపించేదేవు, నేను నడిపించడా? వారు ఎరగని తోవల వారు నడిపించను. నీకు తెలిసిన తోవేం కాదు ఇది. మన తల్లిదండ్రులకు, మన తాతలకు, ముత్తాతలకు ఈ తోవ తెలవనే తెలియదు. వారు ఎదుట చీకటి వెలుగుగాను, నీ ముందు అంత అంధకారం. నాకు వాక్యం చెప్పరాదు, పాట పాడరాదు, నాకు చప్పట్లు కొట్టరాదు, నాకు కాంగో కొట్టరాదు, డ్రమ్ము కొట్టరాదు, ఏం అవసరం లేదు. దేవుడు చెప్పిన పని నీ కొరకు ఏది చేయాల్సినదో అది చేస్తే చాలు. వెలుగుగాను చీకటిని వెలుగుగా చేయబోతున్నాడు. నీ ముందున్న చీకటి అంతా వెలుగుగా కాబోతున్నది. వంకర తోవలు చక్కగా కాబోతున్నాయి. నీకున్న వ్యసనాలు, బలహీనతలు, లోపాలన్నీ దేవుడు సరిచేయబోతున్నాడు. నేను వారిని విడవకి కార్యములు చేయదును. విడవకుండా దేవుడి పనులు పట్ల చేయబోతున్నాడు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ద్వారాలు తెరిచి మోషేలో నుండి, నేడు మీరు చూసిన ఐగుప్తులు మరికి ఎన్నడూ చూడని మాట ఇచ్చాడు. ఇంకంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం భయపడకండి అని చెప్పాడు, ధైర్యపరిచాడు. తర్వాత మోషే నోటించి పలికిన మాట ప్రకారమే వారి జీవితంలో జరగటం మనం చూస్తున్నాం. ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులు రాజుతోటి సహా సైన్య సమూహం అంతా, రథాలు, గుర్రాలు అన్నీ కూడా 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు 3
ఎర్ర సముద్రంలో ముంచివేయబడి చనిపోవటం చూసాం. అలాగే ఇప్పటి నుంచి ఎవరైతే లోబడుతున్నారో, దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తున్నారో, మీ శత్రువులు నశించబోతున్నారు. పాలు తేలిని ప్రవహించే కానాను దేశంలో మీరు ప్రవేశపెట్టబడబోతున్నారు. దేవుడు మీకు ద్వారాలు తెరిచాడు, ఆశీర్వదించిన ద్వారాలు తెరిచాడు. జయించువాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసిన అందులోని వాడికి మీదట అన్నిటికీ వెలుపలికి పోవడం, మరియు నా దేవుని పేరును పరలోకమును దిగొచ్చున్న దేవుని ఎదురుని దిగొచ్చున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణ పేరును, నా కొత్త పేరును వారి మీద వ్రాసేదం. నీకు దేవుని సన్నిధిలోనే యెరూషలేములోనే స్థానం ఉన్నది. నీకు నా ఇంటను నా ప్రాకారం నీకు ఒక భాగము నిలిచదని అంటాడు. ధైర్యం తెచ్చుకొని హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోండి. దేవుని కొరకు కనిపెట్టుకోండి. దేవుడు మీ సమస్యలన్నీ పరిష్కారం చేయబోతున్నాడు. ఎఫెఫ్రా విషయంలో ఎలాగూ మరి సంపూర్ణాత్మ నిశ్చత గలవారై మరి దేవుని సన్నిధిలో నిలకడగా ఉండాలని, దేవుని చిత్తాన్ని పూర్తిగా వాళ్ళు అనుసరించి నడవాలని పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. నీవు కూడా ఇలా ఈ రోజు నుంచి అలా చేయాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తానికి వచ్చిన సంపూర్ణాత్మ నిశ్చత కలిగే సంఘాలు ఉండాలి ఈ రోజుల్లో. నువ్వు ఎవరిని తక్కువగా అంచనా, ఏ సంఘాన్ని కించపరచొద్దు, అవమానపరచొద్దు, నిందలు వేయొద్దు. మీరు వేస్ట్ అని చెప్పొద్దు ఎవరిని కూడా. అలాంటి మాటలు, కఠినమైన మాటలు మీ నోటికి రానియొద్దు. ప్రేమతోటి ప్రార్థన చేయండి. దేవావారు సంపూర్ణాత్మ నిశ్చిత గలవారే ప్రతి విషయంలో నీ చిత్తాన్ని అనుసరించి నడవాలి దేవాన్ని అడగండి. వారి కొరకు ప్రార్థనలో పోరాడండి, అసలు చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. ఎల్లప్పుడూ రోజు ప్రార్థన చేయండి. భాషలతో ప్రార్థన చేస్తే మీరు నిజంగా మీ ప్రార్థన ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది. అశ్రద్ధ చేయకండి. ఆయన కృప మీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించడానికి అనుకున్నాడు, మిమ్మల్ని ఆశ్రయించడానికి అనుకున్నాడు. అయితే మీరు ఆశ్రయిస్తేనే ఆశ్రయించబడతారు, మీరు దీవిస్తేనే దీవించబడతారు, మీరు ధైర్యపరిస్తేనే ధైర్యపరచబడతారు. మీరు ఏ కొలత కొలిస్తే మీకు అదే కొలత కొలబడతారు. ఎవరిలో ఎక్కడ లోపం ఉన్నా సరే ఆ లోపం లేకుండా మీరు ప్రార్థన చేయాలి. దేవా వారు సంపూర్ణ ఆత్మ నిశ్చిత గల వారి ప్రతి విషయంలో నీ చిత్తానికి వచ్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారుగా ఉండాలి. ఎవరు తప్పిపోకూడదయ్యా, ఎవరు సొంత బుద్ధి సొంత జ్ఞానం అనుసరించి నష్టపోకూడదయ్యా. ఎంతోమంది పెళ్లిళ్ళు చేసి డబ్బంతా వేస్ట్ చేసి విడాకుల్లోకి వెళ్ళిపోతున్న కేసులు చూస్తున్నాం మనం. ఎంతోమంది ఇళ్ళు కట్టుకొని అమ్ముకున్న కేసులు చూస్తున్నాం మనం. ఎంతోమంది వెహికల్స్ కొనుక్కొని మళ్ళా ఇన్స్టాల్మెంట్ కట్టలేక వారు తీసుకొని పోవటం చూస్తున్నాం మనం. కారణం ఆత్మ నడిపింపులో లేనందువల్లనే వారు ఆ దుస్థితిలోకి వెళ్ళబోతున్నాం. మన ముందు ప్రార్థన చేసి అలాంటి దుస్థితి ఎవరికి రావద్దని దేవుని దగ్గర అడగాలి మనం. అదే నిజమైన ప్రేమ, అదే దేవుని ఆలయంలో స్తంభంగా ఉండటం, అదే వంకర తవ్వలను దేవుడు చక్కగా చేయటం, అదే ప్రతి విషయంలో దేవుని చిత్తానికి వచ్చిన సంపూర్ణాత్మ నిశ్చితగా నిలకడగా ఉండాలని ఇక్కడ ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాటం. అలాంటి మనసు కలిగి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దైవజనుల ముందుకు నడిపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. దైవజనుల ముందు నడిపిస్తాం. ప్రార్థన చేసుకుందాం.
వాడను వాడనైన దేవుడవు ప్రభా, అయ్యా మాకు దొరికిన దేవుడవు ప్రభా. అవును నాయన తండ్రి నాయన, అయ్యా మేము నాయన అయ్యా ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో ప్రభా, అయ్యా తండ్రి నాయన మాకు తెలియజేసిన దేవుడవు ప్రభా. అవును నాయన తండ్రి నాయన, నాయన అయా నుండి చెప్పుచు ప్రభా, అయా తండ్రి నాయన అయా సంపూర్ణ నాయన అయా సంపూర్ణమగినట్టుగా ప్రభా, అయా పరిశుద్ధాత్మలో నాయన నిశ్చయిత కలిగిన ఆయన సంపూర్ణమగినట్టుగా ప్రభా నాయన అయా కృప చూపించమని అడుగుతున్నాము ప్రభా. అవును నాయన అయా మేము ఎవ్వరిలో పొట్టునైన వేలెత్తి చూపగా ప్రభా, అయా వారి కొడుకునైనా అయా బహుగా ప్రార్థించమని నాయన మీరు సెలవిచ్చిన మాటలను బట్టి వందనాలు ప్రభా. అవును నాయన తండ్రి నాయన అయా ఏ ఒక్కరు ప్రభా సత్యంలో నుంచి తొలగిపోయి ప్రభా, అయా నరకున్నకు నాయన పోవులనైనా మీకు ఇష్టము కాదు కనుక ప్రభా, అయా సత్యంలో ప్రభా అయా మేము నిలువబడినైన ఒక స్తంభంలాగా ప్రభా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని అడుగుతున్నాము ప్రభా. అవును నాయన తండ్రి నాయన అయా అయా సత్యంలో నాయన అయా మేము నాయన నిలువబడినకు నాయన కృప చూపించండి ప్రభా మమ్మల్ని ప్రభా. అయా మీ ఆలయంలో ప్రభా ఒక స్తంభములుగా చేయమని తండ్రి, అయా ఒక కొత్త పేరును నాయన మాకు పెట్టేదనని నాయన మీరు సెలవిస్తున్నారు ప్రభా. అవును నాయన మీకు నాయన మీ చేత పెట్టబడిన పేరును ప్రభా అయా మనుదికు మీద రాస్తానంటున్నారు ప్రభా. అయా ఆ విధంగా నాయన ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము ప్రభా. అయా ప్రతి సంఘంలో నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయా అయా తండ్రి నాయన అయా ఏ ఒక్కరు నాయన అయా సత్యవాక్యంలో నుంచి నాయన తొలగిపోకుండా ప్రభా, అయా సత్యములు నాయన గట్టిగా పట్టుకొని ప్రభా దాన్ని అనుసరించి వెంబడించే మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభా. అవును నాయన అయా మా శత్రువులను ప్రభా, అయా వారి మమ్మల్ని దూషించిన ప్రభా, అయా మేము వారిని నాయన అయా అయా తండ్రి నాయన అయా ఏమి అనక ప్రభా బలము ధరించుకొని ప్రభా, అయా మీ ఎదుట నాయన మేము దేవులుగా ఉంటుకు నాయన కృప చూపించమని అడుగుతున్నాం అయ్యా. అయా మా గట్టి బలమును మాకు అనుగ్రహించండి ప్రభా, అయా కృప చూపించమని అడుగుతున్నాము నాయన. అయా విత్తబడిన వాక్యములు నాయన మా అందరి హృదయాలలో ప్రభా అయా నిరంతరంగా ఫలింప చేసిన ఆయన అయా తండ్రి నాయన అయా అయా మీరు ఆకలికి ప్రభా, అయా మేమందరము నాయన తండ్రి నాయన ఎత్తబడే వారిలాగా ప్రభా మేమందరము ఉండినట్లుగా నాయన కృప చూపించమని తండ్రి. అయా సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలను మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడు నజరేయుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.